అందరికీ నమస్తే. నేను మీ షన్విత. ప్రస్తుతం మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా అఘోరాల గురించి చాలా సందేహాలు ఉంటాయి. ఏవేవో ప్రశ్నలు మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. మరి వాటికి సంబంధించిన సమాధానాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు శివరుద్ర స్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం నా తల్లి. గురుగారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అఘోరా, హ్మ్. అసలు అఘోరా అంటే ఏంటండి? వస్తాం. అఘోరా అనంటే చూడమ్మా, శాస్త్ర గ్రంథాల్లో ఇతిహాస పురాణాలలో ఏం రాసిందనంటే, ఎలాంటి ఘోరాన్నైనా ధర్మాన్ని కాపాడడానికి చేయగలడు. అంటే మనిషి తలని కూడా తీయగలడు. అందుకని అఘోరా అంటారు. అసలు అఘోరాల ప్రస్తావన శాస్త్ర గ్రంథాల్లో ఎందుకు రాసింది, వారి యొక్క ప్రస్తావన మన ఈ భూమండలంలో ఎక్కడి నుంచి మొదలైంది అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. అఘోరాలు అనేవారికి ఏంటంటే మా చాలా తక్కువ శాతంగా ఏం ఆలోచిస్తారంటే మనుషులు, ఎక్కడో కాశీ నివాసులు ఇప్పుడు సమాజం మొత్తం తిరుగుతున్నారు, వాళ్ళు క్షుద్ర పూజలు చేస్తారంట, ఒక శరీరాన్ని తినేస్తారంట అని కొద్దిగా తక్కువగా ఆలోచిస్తున్నారు. అంటే అవునండి. ఆలోచన రీత్యా చూస్తే అఘోరాలని కొంచెం వక్రీకరించి చూస్తున్నారు, అంటే తక్కువ అంచనాగా చూస్తున్నారు. అదే ఒకప్పుడు ఒక అఘోరా అమ్మ చూడడానికి, కనబడడానికి కూడా ఎదురు చూస్తే ఒక శివుడిని చూసినంత భాగ్యం కలిగేది. ఇప్పుడు అలా లేరు, ఊరూరా అయిపోయారు. వేషధారణను బట్టి అఘోరాన్ని నిర్ణయిస్తున్నారు మీరు. కానీ ఒక అఘోర సమాజానికి కనబడ్డాడు, ఒక అఘోర సమాజంలో తిరగడు. ఇదే ఇతిహాస పురాణాలలో రాసున్న వివరణ. అయితే ఒక అఘోరాకి ఎందుకు మన శాస్త్ర గ్రంథాల్లో అంతటి చోటు వచ్చిందంటే అమ్మ, ఒకప్పుడు ఏమైందంటే మన ఈ భూమండలంలో విష్ణువుని పూజించేవాళ్ళు, తర్వాత శివుడిని పూజించే వాళ్ళే ఇప్పటికీ అవునండి. మన శాస్త్ర గ్రంథాల్లో ఎక్కువ శాతంగా. అయితే విష్ణు దేవాలయాలు, శివుడి ఆలయాలను చూస్తే అమ్మ, ఒకప్పుడు పూర్వం విషయం మాట్లాడితే శివుడి యొక్క ఆలయాలే ఎక్కువ ఉండేటివి మన దగ్గర. ఇప్పుడు కూడా చూడండి, ఏ దేశ రాజధానిలో మలుమూల చాలా 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 చిన్న మారుమూల ప్రాంతంలో చూడండి ఒక శివలింగం కనబడుతుంది మనకి ఖచ్చితంగా. అక్కడక్కడ చూస్తాం, ఎక్కడో కంబోడియాలో శివలింగం ఏర్పడిందంట, అవునండి. దొరికిందంట తవ్వకాల్లో అంటారే, కానీ విష్ణుమూర్తి దొరికిందన్నారు ఇక్కడ. అంటే అప్పట్లో ఎక్కువ శాతంగా శివలింగాలు ఉండేది. తర్వాత 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 విష్ణువుకి తండ్రి ఒక మాట, ఒక సందర్భాన్ని ఇవ్వడం చేత విష్ణుదేవుడి యొక్క ఎక్కువ గుడులు అలంకరణతో వచ్చాయి. శివుడి విగ్రహాలు కూడా అలంకరణతోనే ఉంటుండే ఒకప్పుడు. శివలింగం అయినా కూడా అమ్మ, ఆ యొక్క రాయి కొన్ని కోట్లకి విలువ చేసే స్థితిగతులు ఉండే రాయి ఉండేది. ఆ రాయికి అంత విలువ ఉండేది. అయితే మన దగ్గర భారతదేశంలో ఏమైందంటే అమ్మ, ఈ దేశాల విభజన జరిగిపోయింది కదా. ఒకప్పుడంతా హిందుత్వం, అవునండి. భూమండలం మొత్తం అనేది విభజించలేదు, అందరూ ఒకే జాతి వాళ్ళు ఉండే. కానీ రాను 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 భిన్నత్వం అనేది ఎక్కడెక్కడి నుంచో పోవడం వల్ల ఏమైందంటే అమ్మ, మన మండలం అంటే ఈ భూమండలంలో భారతదేశం మీద దండయాత్రలు ఎక్కువ జరిగేటివి. మనము కూడా ఇప్పటికీ వింటూ ఉంటాం, 10th క్లాస్లో, 7th క్లాస్లో, ఇంటర్లో, డిగ్రీలో హిస్టరీస్లో ఉంటాయి. అవునండి. మహమ్మద్ గోరీ దండయాత్రలని, మొఘల్ చక్రవర్తుల వారి యొక్క సామ్రాజ్య సామ్రాజ్యం. విస్తీర్ణలని, కాకతీయుల సామ్రాజ్యాలని, ఇన్ని సామ్రాజ్యాల్లో ఒకే ఒక విలువ బాగా చెప్పబడి ఏముంటుందంటే వజ్రాలు, వైడూర్యాలు, నగలు. వీటి గురించి ఎక్కువ ప్రస్తావన వస్తుంది. అవును. వాళ్ళు ఎక్కడ పెట్టారంట అనంటే, వాళ్ళు అప్పట్లో గుడిలు, వాళ్ళ రాజ్యాలు కాపాడుకోవడానికి ఉంచారు అని అంటారు కదా. ఇలా మన దేశం పైన దండయాత్రలు బాగా జరిగి విగ్రహ ధ్వంసం జరిగేదమ్మా. బాగా విగ్రహాలు ధ్వంసం చేసేవాళ్ళు. విగ్రహ ధ్వంసం అయిన తర్వాత ఏం చేసేవాళ్ళంటే, ఈ నగలు, తర్వాత మనం అప్పట్లో దాచిపెట్టుకున్న ఏవైతే విలువైనవి ఉన్నాయో వాటిని దోచుకెళ్ళేవాళ్ళు. ఇలా వెళ్తూ 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 మన సమాజం ఎలాంటి స్థితికి వచ్చిందంటే అమ్మ, వాళ్ళు దండయాత్ర చేయడం అనేది చాలా సామాన్యంగా జరిగిపోయింది. ఎలా అంటే వాళ్ళు రావడము, గుడులను ధ్వంసం చేయడము, వెళ్ళిపోవడం వాళ్ళకి అలవాటుగా మారితే, ఒకరోజు నీలాంటి ఆడపిల్లలు, చాలామంది అక్క చెల్లెలు, అమ్మలు వీళ్ళంతా ఈ దండయాత్రలో ఒకప్పుడు ఆఫ్ఘాన్ దేశం ఇది మన మీద అఘోరాలు రావడానికి గల, అఘోరాల మన ప్రస్తావన రావడానికి మీరు అడిగిన విషయానికి చెప్తామ్మా. ఈ అఘోరాలు ఏం చేశారంటే, కారణజన్ముడు దత్తాత్రేయుడు పేరు వినిండవచ్చు మీరు ఎప్పుడన్నా. దత్తాత్రేయుడు గుడి గానుగాపూర్లో ఉంది అని కొంతమంది 5 వారాలు, కొంతమంది 11 వారాల మొక్కులతో వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన తరుణంలో అమ్మ, ఒక రోజు ఏం జరిగిందంటే, ఆ ఆఫ్ఘాన్ దేశస్తులు మనపై దండయాత్ర చేసినప్పుడు గుడిలో కింద ఉన్న నగలతో పాటు మన ఆడబిడ్డలని అపహరించుకొని వెళ్ళారు. ఇతిహాస పురాణంలో, శాసన గ్రంథాల్లో
ఇప్పటికీ కూడా రాయలేనిది ఒక రాత ఉన్నది. ఒక స్త్రీ కాబట్టి మీరు చెప్పగలరా? ఏమి రాయలేరు ఇంతవరకు? ఇంకా ఆ కలం పుట్టలేదు రాయడానికి. మీరే చెప్పండి అదేంటో. మీరు ఆలోచననన్నా అందుకోవచ్చా? అత్యంత విలువైనది ఏమిటి మన భూమండలంలో ఇప్పటికి? మన ఈ భారతదేశంలో కానీ, వేరే ఏ దేశంలో అయినా కూడా విలువైన ఆస్తి ఏది? మీరు ఆలోచన ఒక చిన్న వక్రీకరించి చూస్తే, ఒక ఊహాగానం. మనిషి ప్రేమ. మనిషి ప్రేమనే కానీ ఇంకొంచెం ఇంకా దగ్గరికి రావాలి మీరు. మనిషి ప్రేమ అనేది వాస్తవమే. కానీ ఈ ప్రేమలో ఎవరిపై ఎక్కువ చూపించగలరు? బాగా గమనించి చూస్తే మీరు చెప్పండి, ఎవరిని చూడగలుగుతారు? ఏదన్నా గెస్ ఉందా? మన దగ్గర విలువైనది ఇంకా దాగి ఉంది. దాన్ని ఎవరు రాయలేరు, ఎవరు తీసుకొని పోలేరు ఇంకా. మన దగ్గర ఇంకా కొన్ని యుగాలైనా కూడా అది అలానే ఉంటుంది. మన దగ్గర ఒక స్త్రీ యొక్క చిరునవ్వుని, స్త్రీ యొక్క ప్రేమని, స్త్రీ యొక్క అమాయకత్వాన్ని, అమ్మ యొక్క అమ్మతనాన్ని, భార్య చూపించే ఆ నమ్మకాన్ని, తండ్రిపై కూతురు చూపించే ఆ అత్యంత విలువైన బంధాన్ని ఎవరు విడదీయలేరు. అలా అన్ని రాజ్యాల్లో ఉంటుంది కదా. అదే ఒక స్త్రీని వేరే దేశస్థుడు వచ్చేసి అపహరించుకుపోయి శారీరకముగా బాగా పైశాచికత్వంగా ఇబ్బంది పెడితే తట్టుకోగలమా? అలాగే ఒకప్పుడు ఈ వివరణకి దత్తాత్రేయుడికి చాలా 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 బాధ జరిగింది. కారణజన్ముడు దత్తాత్రేయుడు దక్షిణ భూమండలంలో తిరుగుతూ ఉన్న సమయంలో ఆఫ్ఘాన్ దేశస్థులు దండయాత్రకు వచ్చారు మన ఈ ప్రాంతానికి. వచ్చినప్పుడు తండ్రి వజ్రాలు ఎత్తుకుపోయారు, బాగానే ఉంది. గుడులు ధ్వంసం చేశారు, బాగానే ఉంది. అభం శుభం తెలియని నా అఖండ భూమండలంలో ఆడపిల్ల చిరునవ్వుని లాక్కొని వెళ్తున్నారు కదా, దీనికి ఏదైనా చెయ్యాలి అని అన్నప్పుడు అఖండ భూమండలంపై ఒక ప్రకటన ఇచ్చాడు. ప్రాణం మీద ఆశ లేని వాళ్ళు, కేవలం కారణంతోనే మేము పుట్టాము అని భారత భూమండలానికై వారి యొక్క శరీరాన్ని అణువణువు చీల్చినా కూడా గుండె ధైర్యంతో శత్రువుని చెండాడే ధైర్య సాహసం గల వీరులు మాకు కావలను అని ఒక ప్రకటన ఇచ్చాడు మొత్తం భారతదేశానికి. ఇచ్చినప్పుడు సుమారు 1200 మంది వచ్చారు. మేము సిద్ధమే అని. కొంచెం బలంగా ఉండి, ఎత్తు బాగా ఉండి, ఒకప్పుడు ఎత్తు బాగుండేవాళ్ళు కదా. అఘోరాలు 8, 9, 10 అడుగులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా వచ్చిన దాంట్లలో ఈయన 12 సంవత్సరాలు శిక్ష ఇచ్చాడు వాళ్ళందరికీ. మొదటి నెలలోనే ఈ నెత్తి ఎంట్రికలు అన్నీ తీసి కేశఖండన చేసేసి వాళ్ళకి ఈ 12 సంవత్సరాలు కఠినమైన శిక్షలను మీరు చూడాలి అని కఠినమైన శిక్షలు, నీళ్ళల్లో 2 గంటలు 3 గంటలు కూడా వారిని ఊపిరి బిగించే విధంగా విద్యలు అందించి, మంటకి సంబంధించిన విద్యలు అందించి, ఒంటి కాలుపై ఉండి సూర్య నమస్కారాలు చేసే విద్యను అందించి, శత్రువుని ఏ విధంగా సంహరణ చేయాలి అన్న విషయ వివరణను చాలా లోతుగా నేర్పించారు. అలా నేర్పిస్తూ ప్రతిరోజు 7 కడపలకు మాత్రమే భిక్షాటనకి వెళ్ళాలి అని చెప్పారు. భిక్షాటన. ఒకవేళ 7 కడపలలో మాంసాహారం దొరికింది అనుకోండి, మాంసాహారమే తినాలి. పండు దొరికితే పండు, ఫలహారం దొరికితే ఫలం, అన్నం దొరికితే అన్నం. అంతకు మించి 7వ కడప దాటి వేరే భిక్షాటనకి వెళ్ళకూడదు. 7 కడపలకే భిక్ష ఆపేసేయాలి. అలా జరిగిన ఆ తరుణం నుంచి చూస్తే అమ్మ, ఒక భూమండలానికి 500 మంది ఫిల్టర్ చేసి వీరులను తయారు చేశాడు. ఎవరు? దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ దత్తాత్రేయుడు పేరు వచ్చింది కూడా అఘోరాల వల్ల. దత్తత తీసుకున్నాడు వీళ్ళందరినీ, ఇకపై మీరు నాకు శిష్యులు, నేను మీకు గురువుని, నా గురువు పరమాత్ముడు అని. అలా వచ్చిన ఆ తరుణమే అమ్మ ఈ అఘోరాలు ఎవరు? ఈ అఘోరాల తరుణం అన్నప్పుడు మళ్ళీ దండయాత్ర జరిగిందప్పుడు ఆఫ్ఘాన్ దేశస్థులు వచ్చారు. వచ్చినప్పుడు ఈ 500 మంది కలిసి హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పేసి ఆ భూమండలం మీద నా భారత జాతిపై, నా ఆడపిల్లలపై మీరు వస్తున్నారు కాబట్టి నా ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే నీ తల తీస్తున్నానని ఇలా తలలు తీసేశారు ఒక్కొక్కళ్ళది. తీసేటప్పుడు కూడా వాళ్ళు అన్న మాట ఏం తెలుసా అమ్మ? హరహర మహాదేవ ధర్మో రక్షతి రక్షత ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే అంటే మాటకు అర్థం తెలుసా తల్లి? నా భారతదేశాన్ని నేను కాపాడుకోవడానికి నా తలని నీకైనా, లేదా నీ తలని నా కాళ్ళ దగ్గర పెట్టడానికైనా, లేదా నీ తలని తీసి నీ కాళ్ళ దగ్గర పెట్టడానికైనా ఈ శరీరం సిద్ధమే అని త్రిశూలాలు పట్టుకొని, భార్యడు త్రిశూలాలు పట్టుకొని 12 వాళ్ళు వచ్చిన ఆ 10,000 మందిని 12 సంవత్సరాల తర్వాత వచ్చిన ఆ దండయాత్రని 500 మంది మాత్రమే వెనక్కి పంపించారు. వాళ్ళే అమ్మ నీవన్న అఘోరాలు. ఈ అఘోరాలు ఎక్కడ నీకు ఈరోజు చెడుగా కనబడ్డారు?
అలాంటి భూమండలాన్ని కాపాడిన వీరులు వాళ్ళు. వాళ్ళు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఒక యుద్ధం అన్నప్పుడు ఇద్దరు ప్రాణాలు పోతాయిగా, అవునండి. అలా ప్రాణాలు పోయిన ఆ చిరునవ్వే ఈరోజు నీవు నవ్వుతున్నావు. కాబట్టి ఆడపిల్లలని కాపాడడానికి పరమాత్ముడిచ్చిన ఆజ్ఞ అఘోరాలు. అలా తర్వాత శిష్యులు 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 వచ్చారు. ఈ అఘోరాలు ఎవరైతే విద్యను తీసుకున్నారో దత్తాత్రేయుడి దగ్గర, వాళ్ళు నాగసాధువులు. అఘోరాల ప్రస్తావన అనేది ఎలా ఉందంటే అమ్మ, నాగసాధువులు వాళ్ళు నగ్నంగా ఉండకుండా ఇక్కడ మాత్రమే ఒక దుస్తులు వేసుకుంటారు అంతే. చిన్న ఒకటి పంచ తెల్లది కానీ, పసుపు రంగులో ఉన్నది కానీ, ఆకుపచ్చ రంగుది కానీ విభూతితో ఉండిపోతుంది. అలా కట్టుకొని చేసి వాళ్ళ జీవితం మొత్తం పరమాత్ముడి ఆజ్ఞకే ఇస్తారు. వారికి పురుషుడి యొక్క లక్షణం ఉండదు, శరీరంలో అంగస్తంభన ఉండదు. విద్య నేర్చుకున్నప్పుడే వాళ్ళని కర్రతోని కొట్టేస్తారు. అక్కడ 12 సంవత్సరాల విద్యలో కొట్టేస్తారు. బాగా ఆ కర్రతోని అంగస్తంభన జరిగే స్థలంలో కొట్టేస్తే పురుషుడి యొక్క ఆ లక్షణాన్ని కోల్పోయి ప్రతి స్త్రీ ఒక బిడ్డలాగా కనబడుతుంది, ఒక చెల్లెలాగా కనబడుతుంది, ఒక అమ్మలాగా కనబడుతుంది. అందుకనే వాళ్ళు అఘోరాలు సమాజాన్ని చూడరు. కళ్ళు మూసుకొని ఉంటారు. సమస్య పరిష్కారం వచ్చినప్పుడు కళ్ళు తెరిచి త్రిశూలాలను పట్టుకొని ఒక్కొక్కడు ఇంత ఇంత అడుగు వేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఇలా నడచడం కూడా ఎలా నడుస్తారు చూశారు కదా, అవునండి. గాంభీర్యంగా. ఇక్కడి వరకు కేశఖండన ఉండి రుద్రాక్షలు, ఇప్పుడు నేను వేసాను 1100 రుద్రాక్షలు. వాళ్ళు ఇంకా భారెడు వేసుకొని పోయి ధర్మాన్ని కాపాడడానికి ఎంతటి స్థితిగతులనైనా వస్తారు. వాళ్ళు పూజించేది శివుడిని, రెండవ దేవత మహాశక్తి, మూడవ దేవుడు మహావిష్ణువు, నాలుగవ దేవత బాగా గమనించి చూస్తే సూర్యభగవానుడు. ఎందుకంటే ఇప్పటికి కూడా మన దాంట్లో సూర్యభగవాన్ని పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆదివారం పూజిస్తారు. 5వ స్థానంలో గణేశుడిని కార్యసిద్ధి కోసం పూజిస్తారు. ఇతిహాస పురాణాలలో ఏమి రాస్తుందంటమ్మా, గణేశుడు కార్యసిద్ధి అంటే మొదటి పూజ, కానీ అఘోరాలు 5వ స్థితిలో పూజిస్తారు ఆయనని. అందుకని అఘోరాల వివరణ మన శాస్త్ర గ్రంథాల్లో దేవుళ్ళతో స్థితిగతులను పోల్చబడింది. వాళ్ళు నాగసాధువుల స్థితికి వచ్చారు. ఇప్పుడు అఘోరాలు ఎవరంటే అమ్మ, ప్రేమలో కొంతమంది విఫలమై, స్నేహితులతో కొంతమంది మోసాలు, ఇంకా వెన్నుపోట్లు, ఇంకేదో జీవితంలో అనుకున్న స్థితిగతులు చేరలేక అలసిపోయిన వాళ్ళంతా ఈ జీవితం, ఈ దేహం అంతా పరమాత్ముడికే అప్పచెప్పాలనుకున్న వాళ్ళు అఘోరాలు. కేవలం అఘోరాలలో ఎన్ని రకాలు ఉన్నాయనేది నాకు తెలిసి చాలామందికి తెలియదు. మీరన్నది అఘోరాల ప్రశ్నకి ఇది. నాగసాధువులు మీరన్న వాళ్ళు కూడా అఘోరాల్లాగానే ఉంటారు వాళ్ళు. మరి నాగ సాధువులకి అఘోరాలకి డిఫరెన్స్ ఏంటండి? నాగసాధువులు ఏంటంటే అమ్మ, జీవిత లక్ష్యం మొత్తం వాళ్ళు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అంటే పుట్టుకతోనే ఎక్కువ శాతంగా ఉండిపోతారు అక్కడ. ఈ అఘోరాలు మధ్యలో కలుస్తారు. 20 సంవత్సరాలకు 21 సంవత్సరాలకు కలిసి ఈ జీవితాంతం అక్కడే ఉంటారు. ఇప్పుడు మా దృష్టికి మీరు వచ్చింది ఏంటంటే, నేను అఘోరాని నాగసాధువుని రెండూ కాదు. నేను శివ సాధువుని. బాగా ప్రశ్న మళ్ళీ శివ సాధువు ఏంటండి? వినాలి. అయితే శివసాధు అని అంటే, నాగసాధువులు ఏం చేశారు, భూమండలాన్ని కాపాడడానికి భారతదేశం మీద వచ్చిన దండయాత్ర చేసుకొచ్చారు కదా. ఆ తర్వాత అఘోరాలు ఏం చేస్తారంటే అమ్మ, సమాజంలో జరుగుతూ ఉన్న వివరణ కోసమని అఘోరాలు ఏం చేశారు, ప్రాణరక్షణ ఎవరికైతే, ఉదాహరణకి ఏదైనా చెడు నిర్ణయాలు జరిగాయి, ఆడపిల్లని కానీ, ఏదైనా అమాయకులని కానీ, ఇంకేదైనా ధర్మానికి విరుద్ధమైన పనులు చేశారనుకోండి, ఈ నాగసాధువులు అఘోరాలు ఈ సాధువులు కలిసి ఏం చేస్తారంటే అమ్మ, వీళ్ళంతా ఒక శిష్యరికం ఉంటుంది. గురువు కింద శిష్యుడు, శిష్యుడి కింద శిష్యుడు. ఈ విధంగా ఉండడం వల్ల వీళ్ళు చేసే వివరణ ఏందుంటుందంటే అమ్మ, నాగసాధువులేమో భారతదేశం గురించి, అఘోరాలు వచ్చేసి రాష్ట్రాల మీద ఉంటే, సాధువులు వచ్చేసి సమాజంలో ఇంటికి సంబంధించిన విషయాల్లో ఉంటారు. ఇప్పుడు ఈ వివరణకి వెళ్తే అమ్మ, ఒక నాగసాధువు, ఒక అఘోర, ఒక శివసాధువు, ఈ 3 వివరణలకు వెళ్తే అమ్మ, ఇప్పుడు శివసాధువులు ఏం చేస్తారంటే, ధర్మాన్ని కాపాడడానికి సౌభాగ్యవతులకు కావాల్సిన ధర్మ అన్వేషణలో ఇల్లు, ఇల్లాలు, సంసారం, సౌభాగ్యం ఏ విధంగా జరగాలి, ఏ విధంగా జరిగి, ఏ విధంగా మీరు సంస్కారానికి సంబంధించి మన సంస్కృతి విలువలు కోల్పోతున్నారు, క్షణిక నిర్ణయాలతో ఏమేమి మీరు ఏ నిర్ణయాలతో భర్తని, లేదా ఏ నిర్ణయాలతో భార్యని, లేదా ఏ వివరణకి మీరు కోల్పోతున్న ఈ యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అనేది వివరించడమే సాధువు లక్షణం. అంటే ఇక్కడ ఇంటి నుంచి, అక్కడ సమాజం నుంచి, అక్కడ దేశం వరకు ఈ 3 ఉన్నాయి. ఇక్కడ ఈ 3 వ్యక్తులు పనిచేస్తుంది ఎవరి కోసం, పరమాత్ముడి ఆజ్ఞ కోసం. అక్కడ నాగసాధువులు చేస్తుంది భారతదేశం గురించి, అఘోరాలు చేస్తుంది రాష్ట్రాల మీద జరుగుతుంది, సాధువులు చేస్తుంది సమాజంలో ఇంటికి వస్తుంది. ఈ వివరణ ప్రతి దగ్గర ఉన్నారు. స్వాములు ఉన్నారు, ఇప్పుడు కొంతమంది పురోహితులు ఉన్నారు, కొంతమంది వచ్చేసి సాధువులు కాకుండా అమ్మ, కొంతమంది పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చెప్తారు, ఎలా బతకాలి, ఎలా ఉండాలని చెప్తారు. కొంతమంది వ్యాపారాన్ని ఎత్తుము చేస్తున్నారు, అది వేరే విషయం. కానమ్మా, చాలా తక్కువ శాతంగా మాట్లాడుకుంటే ఏంటంటే, సాధువులు కానీ పురోహితులు కానీ వీళ్ళందరూ, అమ్మ మీరు యాగాలు చేయాలి,
అమ్మ మీరు ఈ యాగంలో పాల్గొనాలి, మీకు ఈ పూజ శాంతి పూజ చేయాలంటారు కదమ్మా. వీళ్ళందరూ అవునండి. ఎందుకు చేస్తారంటే వీళ్ళు కడపలో ఉన్న విషయ వివరణగా అడుగుతారు. కడప అంటే ఏంటిది? ఇల్లు. ఇల్లు గురించి మాట్లాడతారు. ఇల్లు తర్వాత సమాజం, సమాజం తర్వాత దేశం కదా తల్లి. ఈ అవునండి. 3 సాధనలోనే నాగ సాధువులు, అఘోరాలు, సాధువులు ఈ వివరణలు వస్తాయి తల్లి. ఈ విషయం నేను ఇచ్చిన ఈ వివరణలో అమ్మ అంతిమ లక్ష్యం పరమాత్ముడే. పరమాత్ముడి అంటే శివుడి యొక్క ఆజ్ఞని పాటించడమే సాధు లక్షణమైన, అఘోరా లక్షణమైన, నాగసాధు యొక్క నియమం నిబంధనలైన ఇదే తల్లి. నేను భిక్షాటనకి వెళ్తాను, అఘోరాలు భిక్షాటనకి వెళ్తారు, నాగసాధువులు భిక్షాటనకి వెళ్తాడు. భవతి భిక్షాందేహి అయిన పరమాత్ముడు వెళ్ళినప్పుడు ఆయనని పూజించే చిన్న జీవితాలు మనం ఎంత కదా. భిక్షాటన చేయగలరా ఎవరైనా? ఎవరు ఎవరు చేయలేరు. చేయలేరు. ఇప్పుడు రోడ్డు పైన భిక్షాటన చేస్తున్నారు కదమ్మా, వీళ్ళంతా కారణ జన్మలు. వాళ్ళు పాపాన్ని అనుభవిస్తలేరు. వాళ్ళు ఒక జన్మలో చేసిన ఒక పాపానికి ఈరోజు పుణ్యాన్ని సంపాదిస్తున్నారు. ఆయన ఇలా అడుగుతాడు కదా, నీవు చేసే ఒక రూపాయి ఆయనకు ఒక పుణ్యం. అంటే ఈయన ఏ రక్తం నుంచి వచ్చాడు బాగా గుర్తుపెట్టుకో. నీవు అడుగుతున్న హైదరాబాదులో ఎక్కడో జూబ్లీ చెక్ పోస్ట్లో ఒక భిక్షగాడికి నువ్వు ఒక రూపాయి వేస్తున్న ఆ శరీరం ఎవరిది? అంటే ఏ పరమాత్ముడు తల్లి అంటారా? ఏ తల్లి కన్నదో ఆ తల్లికి ఆ తల్లి ఎవరు కన్నారు? అలా వెనక్కి వెళ్ళి చూస్తే ఆ తల్లి కూడా ఈ సమాజంలో ఒకప్పుడు మంచి బతికిందే కదా. చేసిన అవునండి. పాపపుణ్యాలకి ప్రాయశ్చిత్తానికి అడుగుతున్నారే కానీ వాళ్ళు నిజంగా భిక్షాటకులు కారు. కారణ జన్మలు బాగా గమనించండి. ఓ సాధు ఇంటికి వస్తే భిక్షాటన అడిగితే 7 జన్మల పుణ్యఫలం మీకు తెలుసా అమ్మ? ఒక సాధు ఇంట్లోకి అడుగు పెట్టగానే కాళ్ళు కడుగుతారు, ఆ నీళ్లు నెత్తిలో వేసుకుంటారు. లేదంటే స్వామి మీరు కాళ్ళు పెట్టడం మాకెంతో పుణ్యం స్వామి అని చెప్పి ఎంతో ఆనందంగా కూర్చుంటారు. ఎందుకు? అవునండి. ఓ సాధువు వచ్చాడంటే వెనకాల శివుడు వచ్చినట్టే. ఈ రోజుల్లో అఘోరాలు తర్వాత నాగసాధువులు తగ్గారు సమాజంలో. సాధువులు పెరిగారు, పురోహితులు పెరిగారు అంటే అమ్మ సమాజంలో వివరణ కూడా ఆ విధంగా పెరిగింది. ఆదరణ అనేది తగ్గిపోయింది ఇక్కడ. ఇక్కడ మీరు అన్నట్టుగానే వేషాధారణకి విలువ ఎక్కువ ఉంది కదమ్మా. అందుకేనంటే నేను భిక్షాటన విషయం మీకు ఎందుకు చెప్పామనంటే ఈ మధ్య జరుగుతున్న సందర్భాలు చెప్తున్నాం. ఒక సాధువుని చూసినా, ఒక అఘోరాన్ని చూసినా భిక్షగాడిలాగా చూడకూడదమ్మా. శివుడు కూడా ఒక అఘోర రూపంలోనే ఉంటాడు కదా, పశుపతి. పశు. మరి ఆయన కూడా భిక్షాటకుడేగా. మరి ఆయనకి భిక్షం ఇస్తున్నాముగా మనం. ఆయనకు కూడా అప్పిస్తున్నామా? లేకపోతే రుణం ఇస్తున్నామా? పుణ్యం ఇస్తున్నామా? నీవు చేసిన పాపాలని నీవిస్తున్నావమ్మా. అవును. ఎక్కడ ఎవడికి పుణ్యం ఇస్తున్నావు? నీ పాపాలని, నువ్వు చేసిన అన్యాయాలని, నువ్వు చేసిన అరాచకాలని, నీ పిల్లలకు ఉన్న అనారోగ్యాలని ఒక రూపాయి రూపంలో నీ కడప బయటికి వచ్చి భవదీ భిక్షాందేహి అన్నప్పుడు వేస్తున్నావు. ఎవడి పాపం ఎవడి మోస్తున్నాడో బాగా గుర్తుపెట్టుకో. మహానీయుడు మహాముక్కంటి 3 కన్నులు పెట్టుకొని ఇప్పటి వరకు తెరవకుండా చూస్తున్నాడు అని అంటే ఇంకెక్కడి నుంచి ధర్మాన్ని నేను చూడాలి, ఇంకెక్కడి నుంచి పుణ్యాన్ని నేను చూడాలి. అనువనువున భిక్షాటన నేను తిరుగుతూ ఉన్నా నన్నే వీరు కనబట్టి ఒక గుర్తుపట్టలేకపోతే నా రూపంలో తిరుగుతున్న సాధువులు, నా రూపంలో ఉన్న అఘోరాలు, నా రూపంలో తిరుగుతున్న పురోహితులకు విలువ ఎక్కడుంది? నీవు నీ పాపాన్ని మోయడానికి ఎవరు వస్తారమ్మా? నీ కన్న బిడ్డలే నీవు చనిపోయిన 6 గంటల తర్వాత శ్మశానంలో ఉండరుగా. మరి ఏ పుణ్యం ఉన్నదని, ఏ జన్మ పుణ్య ఫలితమని నీ ఇంటికి వచ్చిన భిక్షాటకుడికి ఒక రూపాయి వేసేటప్పుడు నీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, నీ ఇంట్లో ఉన్న అన్యాయాన్ని, లేదా నీ ఒంట్లో ఉన్న ఎప్పటియో పాపాన్ని ఇయ్యడానికి ఎందుకు అంత చులకన? భవతి భిక్షాందేహి అనగానే అవతల వ్యక్తి అంత చులకన కనబడ్డాడా? అన్నపూర్ణాదేవి ఎంబడే ఉన్న నా తండ్రి కూడా భిక్షాటనే అడుగుతాడుగా. మరి అన్నం లేకనా? ఏ జీవినైనా పిలుచుకోగలడు, ఏ జీవితోనైనా ఆయన ప్రాణాన్ని భిక్ష పెట్టగలడు. అలాంటి వాడు భిక్షాటనకి ఎందుకు వచ్చాడు? తండ్రి యొక్క ఆలోచనలో మనం ఆ మైకాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అది తెలుసుకున్న రోజున మీరు అన్నట్టుగా విలువలు ఈ అఘోరాలు సాధువులకి చాలా బలంగా వస్తుందమ్మా. నిజమే కదా అది. అవునండి. అతను భిక్షాటకుడు కాదు, మరి ఆయన రక్షకుడు. భిక్షాటన చేస్తారు అని అంటున్నారు కదా. భిక్షాటన చేసిన వాళ్ళకి మరి ఈ పాపాలు అనేటివి తగలవా అండి? ఎలా తగులుతాయి? మరి నువ్వు ఒకప్పుడు చేసిన పాపానికి పుణ్యానికే కదా పుణ్యాన్ని సంపాదించడానికి తిరుగుతున్నావు ఈరోజు. నీవు నీ పిల్లల యొక్క జీవితం గురించి ఇక్కడ ఒక భిక్షాటన చెయ్యాలి. ఎందుకు భిక్షాటన చెయ్యాలి బాగా గుర్తుపెట్టుకో అమ్మా. స్నేహితుడిని 100 రూపాయలు అడగగలుగుతావు, ఇచ్చిన అయ్యకున్నా వాడు నా స్నేహితుడే స్నేహితుడు. అనుకుంటావు. భార్యని అడుగుతావు, అమ్మని అడుగుతావు, ఇంకెవరెవరినో అడగగలుగుతావు. అవునండి. ఒక రోడ్డుపై నించోని 1 రూపాయి ఇయ్యమని నీవు అడగగలవా? లేదండి. అలా అడిగినప్పుడు నీ శరీరంలో అణువు చూస్తాడు అవతల వ్యక్తి. ఏమైంది? ఒళ్ళంతా బాగానే ఉన్నాడుగా, భార్యడు త్రిశూలం పట్టుకొని ఉన్నాడు, ఇంత పెద్దగా జుట్టేసుకొని త్రిశూలం పెట్టుకొని అంత విభూది రాసుకొని ఉన్నాడు అని పని చేసుకుంటే ఏమవుతుంది? 10,000 వస్తాయని ఆలోచిస్తాడు కదా. ఆ మాట
ఈ మన ఒంట్లో ఉన్న ప్రతి ఎంటికని కదిలిస్తుంది. అంటే సిగ్గు, అహం, పొగరు, తర్వాత ఈ శరీరంలో ఉన్న అణువణువు కదులుతుంది. అంటే చాలా చిన్న చూపు అది. ఆ చిన్న చూపుని తట్టుకోగలమా? మరి అలా తట్టుకోకపోవడం అనేటిదే తట్టుకోవడం భిక్షాటన. ఆ భిక్షాటన చేయాలన్నవాడు కారణ జన్ముడై పుట్టినవాడు మాత్రమే చేయగలుగుతాడే కానీ ఏ కారణం చేత ఎవరో రారుగా. సినిమాలు చూశారుగా ఈ మధ్య, తల్లి కోసం భిక్షాటన చేసిన వాడు మరి తల్లినే అవునండి. కాపాడుకోగలిగినాడు అంటే రియల్ స్టోరీ అని అన్నాము, అది విన్నాం మేము. మరి అలాంటి వివరణని గెలిచిన భిక్షాటనకి విలువ ఉంది కదా ఇక్కడ. ఉందండి. ఎందుకు భిక్షాటనకి ఏంది అనడానికి ఉన్న అర్థం ఏంటంటే అమ్మా, భిక్షాటన చేయడం ఎందుకు అనంటే పుణ్యం సంపాదించాలంటే నీ శరీరంలో ఉన్న అహం సావాలి మొదట. నీ అహం సావాలి అంటే నువ్వు కొన్న ఈ శరీరం, నీ ఆత్మ పరమాత్ముని చేరాలి అంటే మొదట ఇక్కడ ఉన్న కల్మషం అనేది చావాలి. అర్థమైందా తల్లి? అందుకని భిక్షాటన. శివుడు ఎందుకు చేస్తాడు మరి భిక్షాటన? ఆయన పిల్లల యొక్క పాపాన్ని తీసుకెళ్ళడానికి చేస్తాడు. ఇందులో ఇంకో క్వశ్చన్ ఏముందంటే, మీరు అడుగుకున్న రేపటి రోజు చాలామంది అడుగుతారు, ఎందుకు శివుడు చేస్తున్నాడు భిక్షాటన అని. శివుడి పిల్లలేమే అని రుజువు ఇచ్చాడుగా, లింగాన్ని పూజించండి అని. ముల్లోకాధిపతి కదా, ప్రాణదాత ఆయన. కాబట్టి ఆయన నా పిల్లలకి వాళ్ళు చేసుకున్న పాపాలకి పుణ్యాన్ని సంపాదించిస్తే, నేను గడప గడపకు వస్తే కనీసం వాళ్ళు వచ్చే జన్మలోనైనా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకొని పుడతారేమో అని పరమాత్ముడు ప్రయాణం మొదలుపెట్టాడు. ఎందుకు ఎందుకు ఎందుకనంటే మరి తండ్రి వస్తే మారాలి అంటే మొదట ఆయన మారితే కదా మిగతా వాళ్ళందరూ మారుతారు. అవునండి. ఒక దేహానికి విలువ ఏంటంటమ్మా, నువ్వు 100 చెప్పుడు కాదు, నువ్వు ఫస్ట్ మారి చూడు అంటారా? అవునండి. అందుకని ఎగ్జాంపుల్స్ అనేటి పరమాత్ముడు మనకి ఎన్నో వివరంగా ఇచ్చాడు. వ్యాధి పుట్టక ముందుకే మందు కనిపెట్టాడమ్మా. ఇక్కడ మనం వ్యాధుల కోసం మందులు కనిపెడుతున్నాం, ఆయన వ్యాధి పుట్టక ముందుకే కనిపెట్టాడు. మీరు ఇంకా ఇందాక అన్నట్టు శివుడు కూడా భిక్షాటన చేస్తాడు అని. మరి శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని అంటారు. మరి ఈ పాపాలు ఇవ్వడం ఎందుకు? ఆ పాపాలను తీసుకోవడం ఎందుకు? అదేదో ఫస్టే పుణ్యం ఇస్తే అయిపోతుంది కదండి. వస్తామే. పుణ్యం అనేది ఇచ్చాడు పరమాత్ముడు. మీ వయసు రీత్యా, మీ అనుభవం రీత్యా అది తెలవలేదేమో. తండ్రి మనకి ఎలాంటి నొప్పి లేకుండానే ప్రాణం పోసాడు. మొదట ఈ శరీరం ద్వారా బిడ్డలు పుట్టలేరమ్మా. శరీర కలయిక ద్వారా సంసారాలు రాలేవు. ఇప్పుడున్న ఈ అక్క, చెల్లె, తమ్ముడు, భార్య, పిల్లలు, ఈ బంధాలు శరీరం ద్వారా రాలేవు. ఒక ఆత్మ ద్వారా, గాలి ప్రభావం ద్వారానే పరమాత్ముడు చేశాడు. ఆ పండులో ఏమున్నది అని మానవుడు తెలివి ఉపయోగించేసి, అదేంటి ఇక్కడ 2 గాలిలే ఉండే, ఆ 2 గాలిలు ఏం చేశాయంటే, ఇక్కడ ఒక పండు పెట్టింది, ఆ పండుని చూడాలన్న కోరిక పుట్టిందని చదివారా? అది వక్రీకరించి చెప్తాం మీకు. పరమాత్ముడు ఏం చేశాడంటే ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఆ చెట్టు నుంచి ఉన్న ఆ కాయను తీసి అందులో గాలి వేసేవాడు ఆత్మని. వేసి ఆత్మ ఒక రూపాన్ని వచ్చేది. ఆ రూపాన్ని ఏం చేసేవాడు తండ్రి, నీవు ఈ పని చేసుకో, ఈ పని చేసుకో అని అప్పచెప్పి వెళ్ళేవాడు. అప్పుడు ఆడా మొగ లేకుండే తల్లి. అలా లేని సమయంలో పరమాత్ముడు ఏం చేశాడంటే, రోజు వచ్చి వెళ్తున్న ఈ తరుణాన్ని ఆ 2 గాలిలు మాట్లాడుకొని ఏం చేశాయంటే, ఈ ఆత్మలు 2 శరీరాలు లేకుండా ఉండవాళ్ళు మాట్లాడి ఏం చేశాయంటే, ఈయన గారు 5 గంటలకు వస్తాడు, 6 గంటలకు వస్తాడు, ఏదో పండు తీస్తాడు కదా అని ఆలోచన చేసి, అసలు ఈ పండులో ఏమున్నది అని చెప్పేసేసి తెంపుతారమ్మా. తెంపిన తర్వాత ఆ పండు నుంచి తప్పించుకోవాలి కదా ఇక. ఇప్పుడు ఆ పండు కింద పెట్టినా తెలిసిపోతుంది, అక్కడ తీయాలో తెలుస్తుంది, ఏం చేయాలన్న ఆలోచనతో ఏం చేస్తారంటే అమ్మా నా తల్లి, ఆ పండుని తినేస్తారు. ఒక పొరని, బయట ఉన్న పొరనేమో ఒక గాలి తినేస్తుంది, లోపల ఉన్న పండుని ఇంకొక గాలి తినేస్తుంది. 5 గంటలకి పరమాత్ముడు రానే వస్తాడు. ఏం జరిగింది అని చూస్తాడు. చూసిన తర్వాత తండ్రికి అర్థమవుతుంది జరిగిన విషయం. తండ్రి మళ్ళీ వెళ్తూ ఉంటాడు, ఇకపై నేను రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ మిగతా పనులు మీరే చేసుకోండి, అస్తు శుభమస్తు అని వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు వచ్చి అడుగుతారు, లేదు లేదు మాకు తెలియదు, మేమేం పొరపాటు చేసినాము అది అని అంటే, మీరు పొరపాటు చేశారు కదా, ఏం తిన్నారు మీరు అని అంటే, ఈ పండు తిన్నాము అని అంటారు. ఎవరు మీరేం తిన్నారు అని అడిగితే, నేను పై పొర తిన్నాను అంటారు. నీవేం తిన్నావు అని అన్నప్పుడు, నేను లోపట ఉన్న పండు తిన్నాను మిగిలింది అని అంటారు. అన్నప్పుడు వారి యొక్క స్థితిగతులను పరమాత్ముడు మారుస్తాడు. ఇకపై నీవు గర్వాన్ని దాలుస్తావు, ఇకపై ఈయన వీర్యానికి సంబంధించిన శక్తిని పుంజుకుంటాడు అన్నాడు. అందుకని స్త్రీ గర్వాన్ని ముందుకు తీసుకొస్తుంది. ఏం తిన్నది ఆవిడ? ఒక పొర తిన్నది కదా, ఇది ఒక పొర. లోపట ఉన్న ఆ వీర్యం అనేది పురుషుడి శరీరంలో నుంచి వస్తుంది. ఎందుకంటే ఈయన లోపట ఉన్న పండు భాగాన్ని తిన్నాడు కదా. అందుకని పురుషుడి యొక్క శరీరంలో నుంచి ఉన్న ఆ వీర్యం స్త్రీ యొక్క గర్భానికి పోయినప్పుడు గర్భం అనేది బయటికి వస్తుంది. అలా వచ్చిన ఈ పుట్టుకలే మానవ శరీరాలు. పరమాత్ముడు ఎక్కడ పొరపాటు చేశాడు మరి? పొరపాటు చేసింది మానవులేగా. మనం ఇప్పుడు
నాకు 2 కళ్ళు ఉన్నాయని మూసుకొని నాకు ఎవడు కనబడతలేడటంటే మరి నిన్నందరూ చూస్తున్నారుగా. మానవుడు చేస్తున్న పొరపాటు అది. మనం చేసిన పొరపాటుకే ఆయన రాను 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 సమాజం ఎంత పెద్దగా భారీ సమాజం అయింది ఇప్పటికి. ఇలా విలువలు కోల్పోయాముగా. కోల్పోయిన తర్వాత కూడా ఆయనే ఎందుకు భిక్షాటన చేసుకొస్తున్నాడంటే పాపాలు పెరుగుతూ 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 కన్న పిల్లల్ని చంపుకునే స్థితికి వచ్చాము. కాబట్టి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే అమ్మ, వీటికి కారణ జన్ములను పుట్టిస్తాడు అక్కడక్కడ. మీకు తెలుసా తల్లి, అహల్య మాత ఒకప్పుడు ఒక దేశానికి యువరాణి. అహల్య మాత మీకు తెలుసు అనుకుంటున్నాను. శ్రీరాముడు సముద్ర మార్గాన వెళ్తూ 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 ఒక రాయిని తగులుతాడు. ఆ రాయిని తగలగానే తండ్రిలు ముందుకెళ్ళగానే ఆమె వెనుక లేచి నిలబడుతుంది. ప్రణామాలు తండ్రి అని అంటే, అదేంటి నా వెనుక ఎవరు లేకుండా ఇప్పుడు ఎవరో స్త్రీ గొంతు వినబడుతుందని మర్రినప్పుడు అహల్యాదేవి. రాయినైనా కాకపోతే రామపాదం తాకక ఒక పాట మీరు వినే ఉండవచ్చు. ఆవిడ అహల్యమాత ఒకప్పుడు ఒక జన్మలో ఒక శాపం చేత నిన్ను ఒక కారణ జన్ముడు కాళ్ళ ద్వారా తగిలినప్పుడు నీకు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది అహల్యాదేవి అన్న ఆ పాపాన్ని గుర్తు చేస్తుంది. మరి ఒక రాయికి అంత శక్తి ఉన్నప్పుడు శరీరాన్ని తీసుకున్న వాళ్ళని పరమాత్ముడు మార్చడానికి తిరుగుతున్న ప్రయాణమే భిక్షాటన. అంతేకాని తండ్రికి నువ్వు రూపాయి వేసి 10 రూపాయలు వేసేస్తే నువ్వు చేసుకున్న పాపం పుణ్యం పోతుందని కాదు. తండ్రి వచ్చినప్పుడు ఆ తరుణంలో నీ ఇంట్లో శుభకార్యాలు ఏదైనా జరగవచ్చాను, ఏదైనా పాపపుణ్యాలు ఉంటే తండ్రి తీసుకెళ్తాడేమో, నీకు ముందు ఉన్న భవిష్యత్తు కారణ జన్మలను పుట్టిస్తాడేమో. అలా భిక్షాటన తండ్రి స్వయంగా రావడానికి ఏంటంటే తండ్రి యొక్క పాదాన్ని ఇంటింటికి తీసుకొస్తాడు. పుణ్యమతుడే కదా, ఆయన పిల్లలమే కదా మనందరం. కాబట్టి బిడ్డల యొక్క బాధని భరించలేని నా తండ్రి మహానీయుడు మహాముఖంటి గరలకంఠుడు ఇక్కడ విషాన్ని పెట్టుకొని ఇల్లు భిక్షాటన చేస్తాడమ్మా. అంతేగాని శివుడికి దిక్కులేక భిక్షాటన చేయట్లేడు. అన్ని దిక్కుల్లో ఆయననే ఉన్నాడు. స్కలుడు అంటే తెలుసు కదా, ఆయన నువ్వు ఎటు చూసినా గ్యాప్ ఉండదు. అలాంటి వాడికి భిక్షాటన ఏమి తల్లి, నీకోసం నా కోసం చేస్తున్నాడుగా. చెప్పండి. ఇప్పుడు మీరు ఇంత చక్కగా చెప్తున్నారు, అసలు అఘోర లక్షణాలు ఏంటండి? మరి అఘోర లక్షణాలు సమాజాన్ని కాపాడడానికి చెప్పాముగా. మొదటే మీరు ఇచ్చిన ఒక ప్రశ్నలోనే అన్ని చెప్పాముగా. ఒక స్త్రీని కాపాడడం, ఒక ఇల్లుని కాపాడడం, ఒక సమాజాన్ని కాపాడడం, ఒక ధర్మాన్ని కాపాడడం. ఎవరైతే అధర్మంగా నేనే గొప్ప అని వస్తున్నారో వాళ్ళకి అది కాదు, నీ వివరణ ఇది అని చెప్పి ఒకప్పుడు మాట వినబడి వాళ్ళకి ఆయుధంతో పని. బాగా గుర్తుందమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు మాట వినని వాళ్ళకి ఆయుధంతో పని. కలియుగంలో అత్యంత విలువైన ఆయుధం ఏందమ్మా? నీకు మళ్ళీ ప్రశ్న చెప్పగలవా? చూస్తా. త్రిశూలం. కలియుగంలో అత్యంత విలువైనది ఏది? ఆయుధం ఏమిటమ్మా? నాలుక. ఒక మాట అనగానే సంవత్సరాల తరబడి కూడా మాట్లాడని వాళ్ళు ఉన్నారు. దాని బదులు ఆ నాలుక కోసేస్తున్న అయిపోతుంది, కనీసం చూపులను చూసుకుంటారు. అదే ఒక మాట అనేసి ఎన్ని విలువలు కోల్పోతున్నాం. ఎంతమంది ఆడపిల్లలు రోడ్డు మీద ఉన్నారు, ఎంతమంది మగపిల్లలు ఈ రోజుల్లో జైల్లో ఉన్నారు, ఎంతమంది ఈ రోజుల్లో భిక్షాటనకు ఉన్నారు, ఎంతమంది ఈరోజు చెడిపోయి ఉన్నారు. ఒక్క మాట నన్ను బాగున్నావా అనలేడు వాడు అని అనేసి ఏడ్చిన తల్లిదండ్రులు ఉన్నారా? అక్కా చెల్లెలు ఉన్నారా? నాలుకే కలియుగంలో అత్యంత విలువైన ఆయుధం. ఇట్ ఈస్ అ వెరీ షార్ప్ నైఫ్. అందుకని త్రిశూలం కాదు, త్రిశూలం ఒకప్పుడు ఇది ఏంటంటే రక్షణ. అంతకుమించి పరమాత్ముడు కూడా త్రిశూలాన్ని అందరి దగ్గర వాడలేడు కదా. మనస్సుని కదిలించగలిగిన నాలుకే అత్యంత విలువైన అస్త్రం, అదే ఆయుధం. ఈ కలియుగంలో గట్టిగా కొట్టి గుద్ది 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 పెడితే మహా అంటే గుద్దుతాడు అనుకుంటారే కానీ మనసుని కదిలించేవాడు వస్తే ఒక మాట అంటాడు. మా గురువు గారు లేదు మా అమ్మ ఒక మాట అంటే నాకు బాధ అవుతుంది. ఇప్పుడు అన్నం పెట్టేటప్పుడు పిల్లలు తన్నేస్తారమ్మా, లేదా పడేస్తారు, ఇంత తీసుకెళ్ళి పడేస్తారు. పటా 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 4 కొట్టామే అనుకో, అమ్మకు తెలియకుండా పడేస్తాడే కానీ పడేయడం మానాడు. అదే అన్నం విలువ చెప్పి రైతు పడే కష్టం, ఈ నాన్న పడే కష్టం, నడుచుకుంటూ నడుచుకుంటూ పోయి ఎక్కడో ఏదో ఆయన ఎన్ని తిట్లు తింటాడో, ఎంతమంది అవమానాలు పడతాడో, ఇలా భద్రంగా పట్టుకొని వస్తాడు 100 రూపాయలు. వస్తూ వస్తూ కిలో బియ్యం తీసుకొని వస్తున్న ఆ బియ్యం విలువ చెప్పాలి. అప్పుడు కదా పెట్టే ఆ ముద్దకి విలువ వస్తుంది. ఇక్కడ అది చెప్పట్లేము మనం. ఇక్కడ ఏం చెప్తున్నాం? పడేస్తే 4 తగిలిస్తా అంటున్నాం. 4 తగిలించే ముందు నేను నాలుకకి పని చెప్పాలి. ఓపిక లేక ఈ రోజుల్లో కలియుగంలో మాటకి విలువ చాలా ఉందమ్మా, కానీ మాట్లాడేవాడు లేడు. అందుకని ఈరోజు మనం నేర్చుకోవాల్సింది మీ ద్వారా ఏంటంటే అమ్మా, మాట్లాడే స్థితిగతులు కావాలి. మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని చూపించాలి కదా, చూపిస్తే అర్థమవుతుంది తల్లిదండ్రులు. నీ ఒక చిన్నపిల్ల నుంచి ఒక వయసు నుంచి అమ్మ నుంచి కోడలు, ఇలా ఎన్నో అయ్యావు కదా. ఎందులో అయినా ఒక తండ్రి పాత్ర ఉంటుందా?
ఒక తల్లి పాత్ర ఉంటుందా? ఈ పాత్రలు చూయించకపోతే నీ మనస్సు నీవు తల్లి అయినప్పుడు నీ బిడ్డలకు ఎలా చూయించగలవు? ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఏమైపోయిందంటే అమ్మ, డబ్బులు ఉన్న వాళ్ళు ఓకే, డబ్బులు లేని వాళ్ళన్నా కనీసం విలువలు చెప్తే వ్యసనపరులు కారు కదా. ఇక్కడ వ్యసనపరులు అయిపోతున్నారమ్మా. 100 రూపాయలు పెడితే తాగుతున్నాం అనుకుంటున్నారు, కానీ ఆ 100 రూపాయలు ఎంత కష్టపడితే వస్తుంది అనుకోవట్లేరు. ఆ కష్టాన్ని చూయిస్తే కనీసం ఇంకొక 30 ఏళ్ళ కన్నా మారుతుంది ఈ సమాజం కదా. అందుకని నువ్వు అన్నది అత్యంత విలువైనది అదేనమ్మా నా తల్లి. ఇంత అంటున్నారు మీరు, ఇంత చెప్తున్నారు, ఇంత చేస్తున్నారు అన్న దాని విలువ ఏంటంటే మనది ముఖ్యమైనది, ముఖ్యంగా మాట్లాడుకోవాలి. చెప్పమ్మా. ఇంకా మీరు ఇందాక వ్యసనం అని అన్నారు. అఘోరా గంజాయి తాగుతారు కదా, మరి పరమశివుడి దగ్గరికి మద్యపానం సేవించి లేదంటే శుభ్రంగా ఉండి వెళ్ళాలి అంటారు. మరి అఘోరానే తాగుతున్నారు కదా, దాని గురించి ఏమంటారు మీరు? అఘోరానే ఎందుకు తాగుతున్నాడు? శివుడు కూడా తాగుతున్నాడు కదా, ఫొటోస్ ఉన్నాయి కొన్ని అక్కడ. అవునండి, చూస్తున్నాం. శివుడే తాగుతున్నాడు. శివుడే తాగుతాడు అనొచ్చు మీరు, అర్థమైందా? ఇక్కడ పరమాత్ముడు తాగుతుంది సురాపానం, మానవులు తాగుతుంది మద్యపానం. తేడా గమనించాలి. సురాపానానికి మద్యపానానికి తేడా ఏమిటంటే నా తల్లి, ఒక అసురులు, సురాపానం అంటే ఏంది? అసురులపై విజయాన్ని సాధించినందుకు. అసురులు అంటే రాక్షసులేగా. ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఏమి రాసింది? యుద్ధం చేసాం మనం, మహాయుద్ధం సముద్ర గర్భంలో చేసాంగా అమ్మ. చేసిన తర్వాత అమృతం వచ్చిందిగా. ఇప్పుడు ఆ అమృతం విలువలు మాట్లాడాలి మనం. అది సురాపానం. రాక్షసుల మీద చేసిన సంహారణకి పరమాత్ముడు ఆనందంతో ఈ యొక్క మనస్సాక్షిని గెలిచినమన్న ఆ తరుణాన్ని ఆనందకేలంతో తాగుతున్నాడు. ఇక్కడ మనం తాగుతుంది మద్యపానం. అంటే నీ మనస్సుని నీవు స్థితిగతులు మార్చుకొని ఒక శత్రుత్వాన్ని పెంచుకొని నీ మనసు నీ ఆధీనంలో ఉండకుండా నీవు చేసే పనే నిజమైనదని చెప్పడానికని నువ్వు తాగుతున్నావు. పరమాత్ముడు తాగుతున్నది, అఘోరాలు తాగుతున్నది, మానవులు తాగుతున్నది, మూడిటికి తేడా చెప్తాం వినండి. ఒక అఘోరా కూడా మీరన్న మద్యపానం తాగడు. ఆయన తాగేది కూడా ఒక వనమూలికల సముదాయం అనుమస్తిష్కం మీద పనిచేస్తుంది. అనుమస్తిష్కం అంటే ఎక్కడుంది మీకు తెలుసా తల్లి? మీ శరీరంలో ఎక్కడుంది అనుమస్తిష్కం? సో యూనో వేర్ ఈస్ యువర్ స్మాల్ బ్రెయిన్? మీ చిన్న మెదడు ఎక్కడుంది? వెనకాల ఉంటుంది. ఇక్కడ ఏముండదు, ఇక్కడ వెనకాల. సో దాన్ని తెలుగులో అనుమస్తిష్కము అని అంటారు. ఈ అనుమస్తిష్కం అనేటిది ఏంటంటే ఎంటైర్ బాడీని కంట్రోల్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫార్మర్, ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్. ఆ అనుమస్తిష్కం ఏం చేస్తుందంటే అమ్మ, ఇప్పుడు మనం పార్టీకల్చర్లో కూర్చుంటున్నాం కాబట్టి ఈ సమాజాన్ని సైన్స్ నాలెడ్జ్తో పాటు చెప్పాలి మనం. హ్యాపీ మూడ్తో తాగిన పార్టీ అంతా హ్యాపీలో ఉంటుందా? అదే కొంచెం ఏడుపులో లేకపోతే దుఃఖాలతో తాగినంత దుఃఖాలతో ఉంటుంది కదా. అంటే మన బ్రెయిన్, ఆ చిన్న బ్రెయిన్ అనేది ఆ విధంగా రెడీ అవుతుంది. ఈ అఘోరాలు తాగేది ఏంటంటే మీరన్న ఆ ధూమపానం తీసుకోవడం, ఆ పొగాకు కానీ ఏదైనా తీసుకోవడం ఏంటంటే అమ్మ, హరహర మహాదేవ శంభో శంకర అని తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏ మంత్ర ఉచ్చారణ చేశాడు ఇప్పుడు ఆయన? భగవంతుణ్ణి, ఆయన ఆత్మతో పరమాత్ముడిని కలిపేది. అప్పుడు ఏమవుతుంది? ఈ బ్రెయిన్ అమ్మ ఇందాక మీకు చెప్పినట్టుగా ఫ్రీజ్ అవుతుంది కదా. హర 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 అన్నప్పుడు ఈ మైండ్ అంతా పరమాత్ముడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు కళ్ళు మూసేసుకుంటాడు ఆయన. ఇప్పుడు దేవుడు ధ్యానంలో ఉన్నవాడు తప్పేలా చేశాడు? మీరు అన్నప్పుడు ఏంటంటే అది కాకుండా ఇక్కడ అమ్మాయి అమ్మాయి అని తాగుతున్నారు కదా, అది తప్పు తల్లి. అమ్మాయి గురించి, స్నేహితుల గురించి, తల్లిదండ్రుల గురించి, అప్పుల గురించి, ఇంకేదైనా చేయాలని తాగుతున్నారు కదా, అది తప్పు. అఘోరాలు చేస్తున్నది వాళ్ళ ధ్యానాన్ని పరమాత్ముడికి అప్పచెప్పడానికమ్మా. పరమాత్ముడు ఎందుకు చేస్తున్నాడు? ఆయన ధ్యానం అనేది భూమండలం పైన స్థితిగతుల మీద ఉండాలని చేస్తున్నాడమ్మా. వాళ్ళిద్దరు కరెక్ట్గా చేస్తున్నప్పుడు మద్యపానం ఎవరు తాగారు ఇక్కడ? ఈ మధ్యవర్తులు తాగారు. మధ్యవర్తులు ఎవరు తల్లి? మానవ జన్మెత్తిన వాళ్ళు, పరమాత్ముడికి దగ్గర ఉన్న వాళ్ళు అఘోరాలు. వాళ్ళు తాగుతుంది పరమాత్మని చేరడానికి. మరి ఈ మానవులు మద్యపానాన్ని తాగి ఎవరిని చేరుతున్నారమ్మా? నీ మనసులో ఉన్న చెడుని, నీ మనసులో ఉన్న శత్రువుని బయటికి తీసేసి నీ యొక్క శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈ మద్యపానం అనేది తప్పు మాట. అది వాళ్ళు తాగుతున్నది పరమాత్మని చేరడానికి. అది చాలా స్పష్టమైన ప్రశ్న. అఘోరాలు కళ్ళు మూసుకొనే ఉంటారు కానీ కనబడతారు ఎప్పుడన్నా? ఎందుకు ఉంటారు? వాళ్ళు ఒకసారి సేవిస్తే వాళ్ళు 24 గంటల వరకు ఈ లోకానికి రారు. మళ్ళీ వాళ్ళు 24 గంటలు ఒకసారి వాళ్ళు అది నువ్వు అన్న ఆ స్మోక్ ఏదైతే ఉంటుందో, మద్యపానము మీరు అంటున్న ధూమపానము, ఇదంతా ఒకసారి వాళ్ళు స్వీకరించిందంటే అమ్మ, వాళ్ళు మళ్ళీ 24 గంటల తర్వాతే ఈ లోకానికి వస్తారు. వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు ధ్యానంలోనే ఉండిపోయి వెళ్ళిపోతారు అలానే కళ్ళు మూసుకొని. దాన్ని ఆత్మధ్యానం అంటారు. మీకు తెలుసా అమ్మ? మరణాన్ని కూడా జయించగలిగే ధ్యానాలు ఉన్నాయి మన దగ్గర. మీకు తెలుసుగా, ఒక అతను వెళ్ళి నీళ్ళల్లోనే ఉంటాడు, ఇలా పైకి ఇలా ఉండగలుగుతాడు. ఆయన శరీరాన్ని నియంత్రణలో పెట్టుకోగలుగుతాడు. ఇలా ఉన్నాయి ఇవి. దీంట్లో ఏంటంటే అడిగి 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 అఘోరాలని మనం చాలా చిన్న చూపుకు చేర్చాము. అలా తేకూడదు.
మీరు అడిగిన ప్రశ్నలకి విలువైన సమాధానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న అఘోరాల విలువ పెరగాలి తల్లి. ఇంకా చెప్పండి. మీరు ఇందాక అన్నారు కదా, నీళ్ళలో పడుకొని ధ్యానం చేస్తారు శివుణ్ణి చేరడానికి అని. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఒంటి కాలు మీద నిల్చొని కూడా ధ్యానం చేస్తూ ఉంటారు కదా. అసలు ఎందుకు అలా చేస్తారు? అది ఎన్ని రోజులు చేస్తారు? అలాంటి ధ్యానాలు ఎన్ని రకాలు ఉన్నాయండి? అసలు ఒంటి కాలు మీద అనేది ధ్యానం అనేది వీరులు మాత్రమే చేయగలరు, అందరి వల్ల కాదు అది. ఒంటి కాలు ధ్యానం అనేది ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటామో, ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు శివుడు కనబడ్డాడు అనుకుందాం ఉదాహరణకి. సడన్గా కనబడిపోయాడు శివుడు. కనబడగానే మీరు నార్మల్గా నమస్కారం పెట్టి తల కింద కొంచెం మనం ముఖాల మీద నమస్తే పెట్టడమో మొక్కడమో చేస్తాం కదా. అదే నువ్వు కాలు ఈ లెఫ్ట్ లెగ్ పైన రైట్ లెగ్ పెట్టి చేతులు ఇలా పెట్టేసి సాష్టాంగంగా పెట్టేస్తే ఏమవుతుందంటే అమ్మ, ఈ శరీరం, ఈ ఆత్మ, ఈ భూమండలంలో నుంచి నీకే సొంతం అనడానికి ఒకే కాలు మీద పెడతాం. ఇంకో కాలు వచ్చేసి నీ శరీరం మొత్తం కంట్రోల్ చేస్తుంది కదా ఒకే కాలు మీద. ఈ శరీరాన్ని అంతా కంట్రోల్ చేసేది ఎవరు తల్లి? పంచభూతాలు కదా. ఈ ఒక కాలు మీద నువ్వు ఉన్నావు, కానీ ఆ కాలు భూమి మీద ఉంది కదా. ఈ శరీరం అంతా గాలిలో ఉంది కాబట్టి పరమాత్ముడికి ఏం చేస్తావు అంటే, ఆయన ఎటర్నిటీ అంటే సర్వరక్షకుడు అంటే జగద్రక్షకుడు కదా, ఆయనకి అప్పచెప్పేసాడు ఇక అంతే. ఇక నీవు వచ్చేయమంటే నేను ఒంటి కాలు మీద ఉన్నా లేచి వచ్చేస్తా, నెక్స్ట్ అడుగు నీ మీదే పడుతుంది ఇక. అంటే అర్థమైందా తల్లి? ఒక కాలు మీద ఉన్నా ఇంకో కాలు కావాలంటే తండ్రి నువ్వు నన్ను తీసుకెళ్ళిపో, ఇక నెక్స్ట్ స్టెప్ నేను నీ దగ్గరికి వచ్చేస్తా అనడానికి పరమార్థం ఇది. దీంట్లో శాస్త్ర గ్రంథాల్లో ఇహలోక పరలోకములో వేరే వేరే విషయాలు ఏం రాసున్నాయంటే అమ్మ, ఒక ధ్యానానికి ధ్యానముద్ర, స్థితిగతులకి అనుభవం ముద్ర. పరమాత్మ ఇచ్చిన ఆజ్ఞలో ఈ ధ్యానానికి ఈ కాలుపై ఉన్న పట్టుని సాధించి పరమాత్మని చేరాలి అనడానికి మార్గాలు. నేను చెప్తుంది ఏంటంటమ్మా, ఆ ధ్యానం అంతా చేసినాక లాస్ట్ స్టెప్ చెప్పాను మీకు. సడన్గా కనబడిన తర్వాత ఇక నెక్స్ట్ నీకు ఏముంటుంది? ఈ దేహం మీద ధ్యాస ఉంటుందా? ఇక ఇంకా నాకు నీవు కనబడిపోయినావు చాలిగా, ఈ దేహం ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి అన్న ఆలోచనని మీరన్న ఆ ధ్యానంలో స్థితిగతులు. మళ్ళీ 100 రకాలు ఉన్నాయి. మళ్ళీ ఒకళ్ళు ఒంటికాల మీద ఉంటే, ఇంకో నీళ్ళల్లో ఉంటారు, ఇంకో నీళ్ళల్లో మునిగిపోయి ఉంటారు, ఇంకో ఆలోచనలు వేస్తున్నా అంటారు, ఇంకొక అతను అంటాడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 8 గంటలు నిలబడినా అంటాడు. ఇలా ఉన్నాయి కదమ్మా. ఇవి అన్నిటి కూడా చేరేది ఎవరి దగ్గరికి? శివుడి దగ్గరికి. శివుడి దగ్గరనే ఉంటాయి ఈ ధ్యానాలన్నీ. ఆయన యోగాలు ఇవన్నీ చేసేది కూడా శివుడే. అంతకు మించి ఇప్పుడు నటరాజుడు, ఆయన కూడా ఆయన కంటే భాగ్యంగా ఎవరు ఆడారు? నటరాజులు ఎవరు ఆడలేరు కదా, ఇంతవరకు అయితే లేదు కదా ఎక్కడ. కాబట్టి ఏంటంటే శివుడికి ఇవన్నీ చేరినాయి. కాబట్టి మీరన్న ధ్యాన ముద్రలు, ధ్యాస, యోగాలు ఇవన్నీ కూడా ఎవరెవరెవరెవరు గురువులు ఈరోజు సంపాదించినా కూడా దానికి ఆది గురువు, అంతిమమైన గురువు శివుడే. మీరు ఇందాక జ్ఞానాలు చేస్తారు అని అన్నారు కదా, మరి మానవుడు ఒకరోజు తిండి లేకపోతేనే అస్తవ్యస్తాలు పడుతూ ఉంటారు, అసలు నీరసం అయిపోతూ ఉంటుంది, ఇంకా శరీరం మన కంట్రోల్లో ఉండదు. మరి అఘోరాలు కొన్ని రోజులు, సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉంటారు కదా పరమశివుణ్ణి చూడడానికి, అది ఎలా సాధ్యమవుతుందండి? మనం పొద్దున్నే ఈ రోజుల్లో అంటే అమ్మ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం 1-1:30కి లంచ్ అవర్, ఈవినింగ్ 4-4:30 అరౌండ్ స్నాక్స్, 8:30 9 o'clock మ్యాక్స్ టు మ్యాక్స్ 10 o'clock డిన్నర్. అంటే వీ హ్యాడ్ 4 సెక్షన్స్ మనం తినడానికి మాత్రమే. ఇన్ బిట్వీన్ ఇఫ్ వి సీ ఇన్సైడ్ ఆఫ్ అవర్ ఆర్గాన్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు బాడీ అంతా క్లీన్, అంటే ఊపిరి నుంచి మొదలు పెడితే అమ్మ పేగుల వరకు కడుగుతాం మనం, బ్రష్ చేసుకొని తర్వాత ఈ లంగ్స్ క్లీనింగ్ అని, స్టమక్ ఫ్రీ అయిపోవడం అనేది, తర్వాత మళ్ళీ తింటాం. తినేసిన తర్వాత పనిలో మొదలు పెట్టి పని చేసుకుంటాం, ల్యాప్టాప్ అనేది ఏ వరకు షూట్ అవుతుంది షూటింగ్. సో వాట్ మోస్ట్ ఆఫ్ ది సెన్స్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ అంటే అవర్ ఆర్గాన్స్ ఆర్ వర్కింగ్. బాగా గమనించమ్మా, అవయవాలు పనిచేస్తున్నాయి లోపల. అఘోరాల అవయవాలు పనిచేయనియరు. ఎలా అంటే మన దగ్గర శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక ధ్యానం ఉంది మన దగ్గర. ఎలా ఉంది అని అంటే అమ్మ, మన దగ్గర తాబేలు చూసావా? ఎప్పుడన్నా సముద్రంలో మనం పోతున్నప్పుడు బాయిలో కనబడుతుంది కదా, ఎప్పుడో 4-5 అవర్స్కి ఒకసారి వస్తుంది అంటే బయటకి. అది అంటే ఆ సమయానికి వచ్చి ఊపిరి పీల్చుకుంటుంది, అది లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆఫ్టర్ 4 hours వస్తుంది అంతే. ఇలా మన ఈ అఘోరాలు ఏం చేస్తారంటే అమ్మ, ఊపిరి మీద పట్టు సాధిస్తారు. ఓసారి ఊపిరి పీల్చుకుంటే ఆ ఊపిరితోనే అలానే ఉండి మళ్ళీ 4 గంటలకు వదులుతారు ఊపిరి. అంటే ఎన్నిసార్లు నీ ఊపిరి మీద నువ్వు పీల్చడం వదలడం చేస్తావో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తావో, అన్నిసార్లు నీ అవయవాలు పనిచేస్తాయి. ఇక్కడ యూ హ్యావ్ టు గో ఇన్ సైడ్ యువర్ ఆర్గాన్స్. బాగా గమనించాలి.
ఈ శరీరం అనేది ఊపిరితో నిండి ఉందమ్మా, రక్తంతో, నరాలతో కదా. అఘోరాలది కేవలం ఊపిరి పీల్చి వదిలితేనే కదా ఇవన్నీ కదులుతాయి. వాళ్ళు ఊపిరి పీల్చరు. పీలవనప్పుడు ఏమవుతుందంటే అమ్మ, ఇది ఇలాగే ఉండిపోద్ది, ఇది ఇలాగే ఉండిపోద్ది, ఇక్కడ చెస్ట్ ఇలాగే ఉండిపోద్ది, ఇలా ఉంటారు అంతే. చూస్తూ ఉంటారు, ధ్యానంలో పరమాత్ముడు ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఆర్గాన్స్ యొక్క పని అనేది తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది కదా. ఇక్కడ నీ ఆర్గాన్స్ పని చేయడం వల్ల నీకు ఆరోగ్య పరిస్థితుల విషయంలో నీ వయసు రీత్యా నీకు మార్పులు చేర్పులు వస్తున్నాయి. వాళ్ళు 4 నుంచి 8 గంటలు ఊపిరి ఆపగలుగుతారు అఘోరాలు. అందుకే వారికి వయసు పెద్దది. నీ వయసు 1 నిమిషం నువ్వు ఉండగలవా? ఇప్పుడు నేను వచ్చి నీకు ముక్కు మీద చేతి పెట్టానంటే ఇక నువ్వు కింద పడిపోతావు అంతే. ఇంకా అందుకని వాళ్ళ ధ్యాస వేరు, మన ధ్యాస వేరు. ఇది శాసన గ్రంథాల్లో పెద్ద పెద్ద మహాయోగులు చెప్పారమ్మా. ఇప్పుడు యోగా చేసే వాళ్ళు యంగ్ ఎందుకు అవుతారు? మీరు ఒకసారి ఆలోచించి, వెరీ లాజిక్ క్వశ్చన్. యోగా ఉన్న వాళ్ళు ఎందుకంటారండి అమ్మ, వాళ్ళు అవయవాల పైన ఒత్తిడి తగ్గుతుంది కదా, ఇవన్నీ పనిచేస్తూ ఉంటే. మరి ఇవంతా మిషన్ కదా బాడీ, వాళ్ళది మిషన్ కూడా వాళ్ళది ఏమవుతుందంటే పని తక్కువ. ఇట్ ఈస్ లైక్ ఎలక్ట్రానిక్స్ అనుకుందాం, ఇట్ ఈస్ లైక్ ఏదైనా ఆర్నమెంట్స్ అనుకుందాం. వాడుతుంటే కదా అది పాడవడమో తుప్పు పట్టడమో. దాన్ని వెరీ రేర్గా వాడితే ఎక్కువ రోజులు కొత్తగా ఉంటుంది, లేకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా. ఇట్ హ్యాస్ టు అప్లై మన మీద. ఈ అఘోరాల మీద జరిగే విషయ వివరణ అదే తల్లి. అంతకుముందు శాసన గ్రంథాల్లో వేరే లేదమ్మా. నేను శివరుద్ర, మళ్ళీ నువ్వు యూ కెన్ రెక్టిఫై అండ్ యూ కెన్ రీసైకిల్ ఇట్, మళ్ళీ చూడొచ్చు. ఎవరికైతే శ్వాస మీద ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉంటాయో వారి శరీరం అనేది పాడవడం చాలా తక్కువ. ఒక వ్యసనపరుణ్ణి నువ్వు యోగా చేయమని చేస్తాడా? బాగా లావున్న వాడిని చేయమని చేస్తాడా? పిజ్జాలు బర్గర్లు డామినోస్ తినేవాడిని చేయమని చేస్తాడా? చేయరు. ఒక లాజికల్గా బాడీని మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే కూర్చోగలుగుతారు వాటిపైన. బాగా లావున్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ స్థితికి రావడానికి వస్తారు, కానీ వాళ్ళు అప్పుడే విద్యను సంపాదించి మెడల్స్ తీసుకోరు కదమ్మా. కాబట్టి ఒక అఘోరాల జీవనశైలి అన్ని రోజులు బతుకుండడానికి గల కారణం ముఖ్యంగా వారి యొక్క ఊపిరి స్థితిగతులు. ఇంకా అమ్మ, మీరు ఇప్పుడు జీవన శైలి అని అన్నారు, మరి సాధారణ మనుషుల్లాగానే ఉంటుందా అండి, లేకపోతే వేరే విధంగా ఉంటుందా? వాస్తవానికి ఏంటంటే అఘోరాలకి ఏంటంటే మా నాగసాధులకి అఘోరాలకి ఒకప్పుడు భూమండలం మీద పోలీస్ ప్రొటెక్షన్స్ లేవు కదమ్మా. ఒకప్పుడు రాజ్యాలు రాజులే, దండయాత్రలు లేదంటే తిరుగుబాట్లు. ఆ సమయంలో అఘోరాలు మనకి ప్రొటెక్టర్స్, దే ఆర్ ప్రొటెక్టర్ టు ది యూనివర్స్. అంటే మన ఇండియాకి అనుకుందాం, అలా రక్షణలో ఉండేవాళ్ళు. వారి యొక్క జీవన శైలి నువ్వు మాట్లాడుకుంటూ పోతూ 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 వస్తూ ఉంటే కాశీనగరంలోనే ఉండేవాళ్ళు. కాశీనగరం మీకు తెలుసమ్మా, 4 యుగాల నుంచి కాశీ యుగం అలానే ఉంది. కాశీ ఇప్పటిది కాదమ్మా, అంతకుముందుకు శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు కూడా కాశీ ఉంది అలాగే. అంతకు ముందుకు శ్రీరాముడు ఉన్నప్పుడు కాశీ అలాగే ఉంది. అంతకు ముందుకు సత్యయుగం ఉన్నప్పుడు కాశీ అలాగే ఉంది. ఈరోజు నువ్వు నేను కూర్చున్న ఈ కలియుగంలో కూడా కాశీ అలాగే ఉంది. స్వయంగా నా తండ్రి మహానీయుడు మహాముక్కంటి కట్టుకున్న ఇల్లమ్మ అది. అందుకని ప్రతి పురాణాలలో రాసి ఉంటుంది కాశీ గురించి. కాశీ కూలిపోదు ఈ కలియుగం కూలిన. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఆపరేటింగ్, ఇట్ ఈజ్ ఏ హెడ్ ఆఫీస్. తండ్రి ప్రత్యక్షంగా ఉన్నాడు అని అంటారు కాశీలో కదా. అలా ఉన్న ఆ చోటు నుంచి భోజన కార్యక్రమాలు, దైవ సన్నిధిలో ఉండే పూజలు, సమాజానికి ఉపయోగపడే ధర్మ కార్యక్రమాల్లోనే ఉంటారు వాళ్ళు. ఒక చావు వచ్చింది అనుకుందాం కాశీలో, దాన్ని పూజిస్తారు, పరమాత్ముడి దగ్గరికి వచ్చారా అని. దాన్ని కాలుస్తారు వీళ్ళందరూ కలిసి ఆనందంగా. అప్పుడే కాలిన ఆ బూడిద తీసుకొని ఇలా రుద్దుకుంటారు. మనమేమో దాన్ని చూడడానికి భయపడతాము, ఏడుస్తాము, సంథింగ్ ఏదో ఎమోషన్స్లో ఉంటాం. వాళ్ళు త్రిశూలాన్ని ఇలా తీసి అదే శివం దగ్గర ఇలా కూర్చుతారు, కింద కాళ్ళ దగ్గర ఆ మట్టిలో. ఆ విభూతి తీసి అందరు రుద్దుకుంటారు ఆనందంగా. జై భోలేనాథ్, జై భోలేనాథ్ అని. ఎందుకు రుద్దుకుంటారమ్మా నా తల్లి? మరి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే దేవుని దగ్గరికి వెళ్ళొద్దు అని అంటారు, ఇక్కడేమో బూడిది రాసుకుంటారు, ఇంకా శివుడే చనిపోయిన వాళ్ళ దగ్గర ఉంటారు. ఎవరన్నారు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు? మానవులు సృష్టించుకున్న సృష్టి, అదొక సృష్టి నియమాలు, అంతేగాని ఒక శరీరాన్ని వదిలిన వాడు ఎవడు? బాగా గమనించు. వన్యప్రాణులలో ఉన్న ఒక జంతువా, పక్షులలో ఉన్న ఒక పక్షువా, లేకపోతే నీళ్ళల్లో ఉన్న ఒక చాపనా, లేకపోతే ఇంకేదన్నా తాబేలా, లేకపోతే ఇంకేదన్నా ముసలియా? నీతో పాటు ఉన్న నీ రక్తమేగా ఎలా సృష్టి అంటుతుంది నీకు? బాగా గమనించు. 10 రోజులు సృష్టి ఉంటుంది నేను అంటాను, 3 రోజులు ఉంటుంది సృష్టి ఉంటాను. ఎవరైతే కొడుకు చనిపోతాడో అమ్మ, ఆ తల్లికి జీవితం అంతా సృష్టి.
కన్నవాడు కన్న ముందే చనిపోతే బాధ కదా, తల్లిదండ్రులకు ఉంటుందిగా. భర్త ఉంటాడు, సర్వస్వం అనుకున్నవాడు పోయాడుగా, అనుకున్నప్పుడు ఆ భార్యకి ఉంటుంది. సృష్టి అనేది శరీరానికి సంబంధించింది కాదు నా తల్లి, సృష్టి అనేది మనసుకు సంబంధించింది. నీవు మనసు లేని దగ్గర ఒక మనిషి చనిపోయాడు అనుకుందాం, ఏహే వాడు మంచి పనులు చేశాడా అని అంటామా? అదే మనిషి పోతే కుమిలి 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 ఎంత ఏడుస్తాం, ఎన్ని జ్ఞాపకాలు తెచ్చుకుంటాం. సృష్టి శరీరానికి మనసుకి చాలా చాలా వ్యత్యాసం తల్లి. మానవులు పెట్టుకున్న సృష్టి 3 రోజులే అమ్మ, ఇది మాత్రం రాసింది గ్రంథాల్లో, 3 రోజులే. ఈ సంవత్సరికం 10 రోజులు, నెలలు అనేది జ్ఞాపకం తల్లి. ఇట్ ఈస్ అ మెమొరీ. చిత్రపటాలు లేని రోజుల్లో కూడా చనిపోయారుగా మంత్రులు, ఈ మనుషులు. అసలు భూమండలంలో ఫోటోగ్రఫీ ఉందా? లేదు కదా. మరి అప్పుడు చనిపోయిన వాళ్ళు మరి ఎలా సంవత్సరికాలు చేసి, ఎలా నెలరికాలు చేసి, లేకపోతే ఇంకేదో చేసి జ్ఞాపకాలు పెట్టుకునే వాళ్ళు? మనుషుల యొక్క విలువలు, ప్రేమలు, ఆప్యాయతలు, జ్ఞాపకాలతో. అది ఇప్పుడు చిత్రపటం ముందు అయిపోయింది. హంగుహరపటం కూడా పెరిగింది కదమ్మా. అలా వచ్చిన ఈ తరుణం మీరు అన్నట్టుగా సృష్టి అనేది పాటించాల్సింది మనస్సుతో, శరీరంతోనూ పాటించాల్సింది చాలా చాలా. చూడండి, కుటుంబం వ్యక్తులే పాటిస్తారమ్మా. రక్తం, నా బిడ్డలు ఉన్నారు ఇప్పుడు, నీ పిల్లలు ఉన్నారు ఇప్పుడు, వీళ్ళకి వర్తిస్తుంది అది. ఇప్పుడు పాలోళ్ళు ఉంటారమ్మా, వాళ్ళ తండ్రి ఇప్పుడు ఇద్దరు అన్నలు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు ఉంటారు కదా, వీళ్ళకి వర్తిస్తుంది. ఇంకో విషయం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, విలువలు లేని దగ్గర ఏ సృష్టి నియమాలు పనిచేయవు. నా మాట మీకు అర్థమైందా అమ్మా? నీకు విలువ లేని దగ్గర, నీకు నీ విలువని తెలుసుకోలేని దగ్గర, నీ విలువని అవతల వ్యక్తి విలువలాగా చూడని మూర్ఖత్వమైన మనుషుల విలువ ఎప్పటికీ కూడా సృష్టి పని చేయదు. మనిషిని చేసిన పనులను బట్టి గుర్తుపెట్టుకోవాలి. మనస్సుని ఆయన ఇచ్చిన మన సహాయాన్ని బట్టి జ్ఞాపకంలో పెట్టాలి. ఒకప్పుడు నీవు వచ్చి నీవు మాట్లాడి, ఒకప్పుడు నీవు అడిగిన ఆ తరుణం, ఈయన ఇచ్చిన ఆ తరుణం, ఈయన తీసుకున్న ఆ వివరణ నీ కుటుంబంలో మంచి జరిగిందా లేదా? అన్నం కలుపుతాంగా అమ్మ, కలిపేటప్పుడు అనిపించకూడదా ఈ అన్నానికి నాకు మనసుతో కలుపుతున్నానా లేక శరీరముతో కలుపుతున్నానా? కుటుంబంతో తింటాంగా, దీంతో తింటాం, మనసుతో తింటాం. కుటుంబంలో ఉన్నప్పుడు హోటల్లో ఉంటే కడుపుతో తింటాం, ఆకలికి తింటాం. అదే ఇంట్లో ఉంటే అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందరికీ పెట్టి అందరం కలిసి తింటున్నప్పుడు గొడవలు జరిగినా సరే ఆనందంగానే ఉంటుంది. కాబట్టి అమ్మ, మనసు ముఖ్యమైనది. ఈ రోజు నువ్వు ప్రశాంతంగా ఉండగలిగినావు అంటే, ఆ రోజు నీకు సహాయం చేసిన వాడికి నీవు విలువ ఇవ్వకపోతే ఏ సృష్టి పనిచేస్తుంది ఈ లోకంలో? సృష్టి అనేది పరమాత్ముడికి కూడా ఉంటుంది. ఆయన పిల్లలు ఆయనకి విలువ ఇచ్చినప్పుడు, ఈ పిల్లలు తండ్రికి విలువ ఇచ్చినప్పుడు దేవాది దేవతలకే తప్పదమ్మా. సృష్టి అంటే జ్ఞాపకం. సృష్టి అనేది ఏందమ్మా? జ్ఞాపకం. ఇట్ ఈస్ ఎ వెరీ 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 వెరీ, అదేంటంటే సాడ్ మెమొరీ. అది దాన్ని జీర్ణించుకోలేము కాబట్టి దాన్ని పాటిస్తున్నారు 3 రోజులు, 10 రోజులు, 11 రోజులకు అయిపోతుంది. యాక్చువల్లీ హస్తికలు కలిపిన తర్వాత మొత్తం అయిపోతుంది. ఇంకా 25 సంవత్సరాలకు కూడా ఇప్పటికీ చేస్తున్నారంటే అది జ్ఞాపకం అమ్మా. మొన్న చూసాంగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది జయంతి 75 అని చేశాం. ఇప్పుడు ఆయన గారు లేరు, జ్ఞాపకం ఆయన చేసిన గొప్ప పనుల కోసం చేస్తున్నామా? ఇవాళ కొంతమంది ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయన చనిపోయారు, కానీ ఇప్పుడు ఆయన గురించి వర్ధంతులు వస్తే అందరికి భోజన కార్యక్రమాలు పెడతామా? ఇది పనులు, మనుషులు చేసిన గొప్ప కార్యక్రమాలతో ఇక్కడ నాటకపోయేది. ఈ శరీరం ఏముంది తల్లి, నన్ను నిన్ను కూడా కాల్ చేస్తారు కదా ఒకరోజు. అఘోరాలు మనుషులని తింటారు అని అంటారు, అది నిజమేనా అండి? ఖచ్చితంగా తింటారుగా, ఎందుకు తినరు? శాసన గ్రంథాల్లో అఘోరాలు మనుషులను తింటారని రాసి ఉంది. మరి ఎందుకు చనిపోయిన తర్వాత మనిషి మీదనే కూర్చొని తినేస్తారా అంటారు కదా, మరి అది నిజమేనా? మనిషి మీద కూర్చొని తినేంత, సమాధి మీద కూర్చుంటారు, మనుషుల మీద కూర్చుంటారు అంటారు కదా. మనుషుల మీద కూర్చొని తినరు. మరి ఎందుకు అలా అంటారండి? వాస్తవమే. ఒక మనిషిని ఎలా తింటారంటే వాళ్ళు, మీకు మనం మొదటి ప్రశ్నలోకి వెళ్దాం. మళ్ళీ ఆడవాళ్ళని కాపాడడానికని అఘోరాలు వచ్చారు సమాజాన్ని. ఆడవాళ్ళంటే నా దృష్టిలో సమాజం తల్లి, ధర్మం. అలా కాపాడుతూ 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 మరి ఈ యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందమ్మా? బాగా గుర్తుపెట్టుకోండి. ఒక యుద్ధం పొద్దున్న అయితే ఈవినింగ్ 6 o'clock బెల్ కొడతారా ఆఫ్ చేయమని? కాదు కదా, కంటిన్యూ కావచ్చు. అయితే ఒక అఘోరాకి స్థితిగతులు సమాజంలో ఏం చేయాలి? భిక్షాటన. 7 కడపలు. ఈయన యుద్ధంలో ఉన్నప్పుడు భిక్షాటన భోజనం పనిచేస్తుందా? ఎవరు పోయి భిక్షాటన తేవాలి? బాగా గమనించాల్సిన విషయం ఇది. అయితే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఇప్పుడు చాలామంది వక్రీకరించవచ్చు మన ఈ ప్రశ్నని. పూడి చేసిన శరీరం ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి వెళ్తుంది, కలిసిపోతుంది. 5 రోజులకు 6 రోజులకు మొత్తం చేదలు తినేస్తాయి. అవునండి. మళ్ళీ కాల్ చేసిన శరీరం ఎక్కడికి వెళ్తుంది? బూడిదవుతుంది.
బూడిద అవుతుంది. ఇప్పుడు ఇక్కడ బూడిద అయింది, వృధా అయిందా? లేదు, ఒంటికి రాసుకుంటున్నారు కదా అఘోరాలు. అంటే అది మామూలుగా, కానీ వృధా అయినట్టే ఒక విధంగా. అంటే అవునండి, మట్టిలో కలిపింది చెదలు అవన్నీ తిన్నాయి. తిన్నాయి. చెదలు కూడా మానవ శరీరానికి సంబంధించిన తినడం వల్ల వాటి జీవనాధారం బ్రతుకు తెరువు అవుతుంది. అవునండి, ఇక్కడ ఒక అఘోర ఒక శరీరాన్ని తింటాడు గమ్మ, పరిపూర్ణత సాధిస్తాడు. పరిపూర్ణత అనంటే 100% ఈక్వాలిటీ. ఎలా? ఒక మానవ శరీరాన్ని తిన్న ఒక అఘోర 24 రోజుల వరకు మళ్ళీ భోజనాన్ని ముట్టడు. 24 రోజులమ్మా, బాగా గుర్తుపెట్టుకో. 24 days నేను అంటుంది, అవర్స్ కాదు. 24 days. అన్ని తిన్నప్పుడు ఆయన గారు యుద్ధం చేసి గెలిచి వచ్చిన ఆ తరుణం ఈరోజు నీవు నేను కూర్చున్న తరుణం. అయితే ఇప్పటికీ అఘోరాలు తింటున్నారు కదా అనే క్వశ్చన్ కూడా ఉంటే అమ్మా, వాళ్ళు తినేసి ప్రూఫ్స్, తర్వాత వాళ్ళు తినేసి ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టారు? ఎవరిని లేదు, ఎక్కడ కనబడలేరుగా. నీళ్ళల్లో ఉంటారు, సముద్రపు ఒడ్డుల్లో ఉంటారు, లేదా మంచుల్లో ఉంటారు, లేదంటే పెద్ద పెద్ద కొండ చెరకల మధ్యలో ఉంటారు. వాళ్ళు ఉత్తరాఖండ్, తర్వాత బద్రీనాథ్, తర్వాత కాశీ ఇలాంటి ప్రాంతంలో తప్పితే నీకెక్కడ మానవ శరీరాన్ని తిన్న అఘోరాలు లేరు కదమ్మా ఇప్పుడు. కాబట్టి వాళ్ళు చేస్తున్నది తప్పు కాదు. పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ, పరిపూర్ణతని సంపాదించాడు. వృధాగా పోతున్న ఆ శరీరాన్ని తింటే 24 రోజులు నీ ఆకలిని ఆపగలుగుతావంటే 24 గంటలు నన్ను పూజించిన వాడికి ఏ ఫలితం ఉంటే 24 రోజులు నన్ను ఏకదాటిగా పూజించే ఆ పూజకి ఎంత విలువ ఉంటుంది? అది పరిపూర్ణమైన పూజ, అఘోరా పూజ. అర్థమైందా అమ్మ? బాగా డీప్గా వెళ్ళాలి ఆన్సర్ నేను చెప్పింది. పరిపూర్ణత సంపాదించాడు కదా అక్కడ. అవునండి, ఒక 200 గ్రాములే తింటారు. ఓ నువ్వు అన్నట్టుగా కేఎఫ్సీలో బకెట్ తీసుకొని తినేది కాదు. అది జస్ట్ ఒక అఘోరా తినేది 200 గ్రాములు మాత్రమే. అది తిన్న తర్వాత 24 రోజుల వరకు ఆయన తండ్రి ధ్యాసలో ఉంటాడమ్మా. తండ్రి ఎవరు? పరమాత్ముడే. పరమాత్ముడి ధ్యాసలో ఉన్నాడంటే సమాజం నుంచి దూరంగా ఉన్నట్టే కదా ఆయన. సమాజంలో చెడు పనులు చేయనట్టే కదా. సమాజంలో మీరు అంటున్న ఏదైనా అధర్మ కార్యక్రమాలు జరిగితే ఈయన ఉన్న ఫలంగా త్రిశూలాన్ని పట్టుకొని ఈ బాడీలో ఉన్న ఆ ఎనర్జీని ఉపయోగించుకోగలడు కదా. ఒకప్పుడు విషయాలు, ఒక 100 సంవత్సరాల క్రితం విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అఘోరాలు మీరు అన్నట్టుగా తినేవాళ్ళు లేరు. చాలా 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 తక్కువ శాతం ఉన్నారు. అది కూడా 10-15%. ఇప్పుడు మీరు అంటున్న అందరు అఘోరాలు లేరమ్మా. శాసన గ్రంథాల విషయాలు చెప్తున్నాను నీకు నేను. ఇప్పుడు గడిచిన 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒక అఘోరాన్ని చూపించండి తిన్నవాడు. ఒక అఘోరాన్ని ఎక్కడో శవం మీద కూర్చొని ఇలా పూజలు చేస్తున్నాడు స్వామి అని అంటే, అఘోరా నిజంగా శవం మీద కూర్చోడమ్మా. అసలు శవం అంటేనే ఈయనకు పుణ్యం. ఆ పుణ్యమే పరమాత్ముడు పంపించిన ఆజ్ఞ. ఆ విభూతి ఒళ్ళంతా రాసుకొని జై బోలే అనేవాడు ఆ శవం మీద కూర్చోగలడా అమ్మా? అలా కూర్చోడమ్మా. అఘోరాలు ఎప్పుడు కూర్చోరు. ఒక అఘోరా బలంగా ఖండకావరం ఉన్నవాడిపైనే దండయాత్ర చేస్తాడే కానీ ఆడపిల్ల మీద, అమాయకుల మీద, ముసలి వాళ్ళ మీద, చిన్న పిల్లల మీద దండయాత్ర చేయరు. బాగా గుర్తుపెట్టుకో అమ్మా. ఒక వీరుడి లక్షణం అవతల వ్యక్తి కూడా వీరుడైతేనే యుద్ధానికి దిగుతాడు. అది రాసిందిగా మన దగ్గర అయితే. మరి అఘోరా ప్రాణం వదిలిన శరీరం మీద కూర్చుంటాడు అంటే ఎట్లా నమ్ముతావమ్మా? కూర్చోడాలి. ఎవడో చెప్పిన కట్టుకథ, కల్పితం. నిజంగా కూర్చుంటున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళు ఏంటంటే అఘోరాలు కాదు. క్షుద్ర పూజలు చేసి ఆత్మని ఆవాహనం చేసుకొని నేను శక్తులు సంపాదించాలి, నేను ఏదో చేయాలన్న మహనీయులు వీళ్ళంతా. వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక్కసారి శరీరం వదిలేసిన ఆత్మని ఆ శరీరంలో వేసే మునగాడు ఎవరూ లేడమ్మా. ఈ భూమండలంలో ఎంత పెద్ద గురువు కూడా లేడు. కారణం చేత కారణజన్ముడు పరమాత్ముడు ఆజ్ఞ ఉంటే తప్పితే ఆ శరీరాలకు మళ్ళీ ఆత్మ పోదు. అది కుదరదు కూడా. చూసావా, ఎక్కడో 3 ఏళ్ళు కోమాలో ఉన్న ఆవిడ లేచిందంట. ఈ మధ్య రీసెర్చ్లో వచ్చింది, ఇదే యూట్యూబ్లో చూసా. ఎందుకు లేచిందమ్మా? వాళ్ళ పిల్లలు ఎదురుంది. ఆమె కోమాలో అయినప్పుడు వాళ్ళ పిల్లలకి 4 సంవత్సరాలు. ప్రతిరోజు మమ్మీ 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 అంటారంట చవు దగ్గరికి వచ్చి. ఆ మమ్మీ యొక్క పిలుపు వీళ్ళకి చాలా అవసరం. ఈమె యొక్క ప్రేమ ఆప్యాయత ఆ ఇంటికి అవసరం. కాబట్టి పరమాత్ముడు ఆవిడని మళ్ళీ అక్కడికి చేర్చగలిగాడు. అవసరం లేదు అని అంటే పరమాత్ముడు వదిలేస్తాడు కదా. ఆమె లేచినప్పుడు చూసింది కూడా కేవలం పిల్లల్ని మాత్రమే. అంటే అక్కడ న్యాయం ఉందనే కదా, ధర్మం ఉందనే కదా. ఎవరిని పడితే వాడిని కోట్లు పెట్టేస్తే లేచిపోతామా అమ్మ? ఎన్ని కోట్లకు అధిపతి అయినా ఒక క్షణాన్ని కొనలేం మనం. ఇదైతే రాసింది కదా. నువ్వు నేనేం మాట్లాడుకోవట్లేదు కొత్తగా, ఇతిహాసాల్లో రాసినే మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. చెప్పు తల్లి. ఆత్మ అని ఇందాక మీరు అన్నారు కదా, మనిషి బ్రతికున్నప్పుడు ఏం శక్తులు ఉండవు, చనిపోయిన తర్వాత ఆత్మకి శక్తి ఎలా వస్తుందండి? వాస్తవమే కదా. ఇప్పుడు ఒక శక్తి అనేది బాగా గమనించి వెళ్ళాలి. ఒక ఆత్మ ఏంటంటే అమ్మ,
చిన్నప్పుడు మనం 5 నెలలు గర్భవతి స్త్రీ అమ్మ ఉన్నప్పుడు అమ్మ కడుపులో వేస్తాం. అబ్రబ్రహ్మ లోకం అంటాం. 50% నీవు అవును. శరీరంగా, 50% ఆత్మ. ఈ ఆత్మ పరమాత్ముడి యొక్క పర్యవేక్షణలో ఉండడం చేత నీ శరీరానికి విలువ వస్తుంది. ఎందుకంటే ఒక ఆత్మ అబద్ధం ఆడడానికి రాదమ్మా. ఎందుకంటే ఇక అది నిజం. ఇంకా శరీరంలో ఉంటేనే నీ అవయవాల మీద డిపెండెన్సీ, నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్, నీ యొక్క ఫ్యామిలీతో కాబట్టి సంహౌ నువ్వు బలహీన క్షణాలలో మాట్లాడతావే తప్పితే ఆత్మ సపరేట్ అయినాక భూమండలం అంటే భూమి నుంచి నీ రుణం తీరిపోతుంది. మీరు గమనించారా? ఏదైనా గాలి సినిమాల్లో చూపిస్తుంటే ఇట్లా కదులుతుంటుంది కానీ నిలబడదు, అవునండి. ఇలా కదులుతూ ఉంటుంది. ఎందుకు కదులుతుంది అంటే భూమి నుంచి రుణం పోయిందని చూపిస్తుంది. అది భూమి మీద అడుగు పెట్టే అధికారం ఉండదు వాళ్ళకి, పరమాత్ముడి ఆజ్ఞ అది. అదే నువ్వు శరీరంలోకి వస్తే నువ్వు నిలబడగలుగుతావు, భూమి మీద నీకు రుణం ఉన్నది అని అర్థం. ఒక ఆత్మకి ఎలా శక్తి వస్తుందంటే అమ్మ, ఒక ఆత్మ ఉదాహరణకి నీవు 75 సంవత్సరాలు బ్రతకాలి అని రాసి ఉంది అనుకుందాం నీ జీవిత రాతలో. నువ్వు 35 సంవత్సరాలకి ఏదో క్షణిక నిర్ణయాలు చేసి లేదా రోడ్ యాక్సిడెంటో లేదా ఇంకెవరో నమ్మక ద్రోహంతో చనిపోయావు అనుకోమ్మా, మిగిలిన ఆ 40 సంవత్సరాలే నీ యొక్క శక్తి. నువ్వు అప్పటి నుంచి చనిపోయావా, 35 ఏళ్ళకి చనిపోయిన తర్వాత ఇంకా 40 ఏళ్ళు బతుకుతావా? ఆ 40 ఏళ్ళే ఆత్మకి బలం, అనుభవం. దట్ ఈస్ కాల్డ్ ఏ ఎక్స్పీరియన్స్. మెచ్యూరిటీతోనే ఎక్స్పీరియన్స్ వస్తుందని అంటూ ఉంటాం ఇక్కడ. కానీ నేనేమంటున్నాను అంటే అమ్మ, ఎక్స్పీరియన్స్తోనే మెచ్యూరిటీ వస్తుంది, అంతే కదా. వెల్ మెచ్యూర్డ్ పర్సన్ కెనాట్ వర్క్ యాజ్ ఎ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, బట్ వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ వర్క్స్ యాజ్ ఎ వెల్ మెచ్యూర్డ్ పర్సన్. అంటే అర్థమైందమ్మా. ఓ నాకు జ్ఞానం ఉంది అని అంటే మరి పని చేసి చూయించు. చూయించలేము కదా. అదే పని చేసిన వాడు జ్ఞానవంతుడిలా కనబడతాడు. చదువు వేరు, పని వేరు తల్లి ఇక్కడ. కాబట్టి ఏంటంటే నువ్వు అన్నది ఏంటంటే ఆత్మకి ఎలా బలం వస్తుంది అని అంటే, మరి నీ మిగిలిన వయసులో నువ్వు ఒకవేళ నీ శరీరంతోనే ఉంటే 70 ఏళ్ళకు నువ్వు తాత ముత్తాత అవుతావు కదా. మరి ఆ తాత ముత్తాత కూడా ఆత్మ కూడా అవుతుంది. తాత ముత్తాత కాడు అక్కడ. ఆ అనుభవం, ఆ శరీరాన్ని నుంచి ఉన్న ఆ యొక్క శక్తిని నిక్షిప్తంగా పరమాత్ముడు ఇచ్చే ఆ ఆత్మకి గల బలమే నీవన్న ఆత్మ బలం. అది ప్రత్యేకంగా కనబడదు. కొంతమంది పూజలు విధానాలు, కొంతమంది ధర్మాలు సందేహాలు ఇచ్చేవాళ్ళు యోగులు మహర్షులు చూడగలరు. వాటిని అందరితోనే అవుతుందా? క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఒక ఆత్మను బట్టి ఇది చేస్తా అది చేస్తా అని అంటారు. అలా పట్టిన వాళ్ళు ఎంతమంది ఈరోజు బాగుపడు ఉన్నారు చూడండి. పరమాత్ముడి ఆజ్ఞ తెలియదంటారు.